హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సన్ అకాడమీ. ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం ఈ సెషన్లో నేర్చుకుంటున్న టాపిక్ యాటమ్స్ అండ్ న్యూక్లియై. టెక్స్ట్ బుక్లో మనకి యాటమ్స్ ఒక లెసన్గా, న్యూక్లియస్ ఒక లెసన్గా ఉంది. కానీ నీట్ సిలబస్లో ఇవి రెండు కంబైన్ చేసి సిలబస్ ఇవ్వడం జరిగింది. అయితే నీట్లో ఈ టాపిక్ నుంచి ఆన్ అన్ యావరేజ్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రతి ఇయర్ కూడా. కరోనా దగ్గర నుంచి అంటే 2020 దగ్గర నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు, 2 క్లబ్ చేసి. కాకపోతే ఈ క్లబ్ చేయడం ద్వారా కొంత టాపిక్ తగ్గించి, అంటే సిలబస్ కొంత తగ్గించి మెయిన్ టాపిక్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు క్వశ్చన్ ఫ్రేమింగ్లో. ఇక్కడ ఉన్న సిలబస్లో మనకి ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంటు, రోజర్ఫర్డ్ మోడల్ ఆఫ్ యాటమ్, బోర్ మోడల్, ఎనర్జీ లెవెల్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, కాంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్, అటామిక్ మాసెస్, మాస్ ఎనర్జీ రిలేషన్, mass defect, binding energy per nucleon and its variation with mass number, nuclear fission and fusion. దీనిలో ఇక్కడ దాకా అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ దాకా యాటమ్స్ నుంచి, ఇక్కడ నుంచి న్యూక్లియస్ నుంచి సిలబస్ తీసుకున్నారు. అయితే మొత్తంగా కంబైన్ చేసి అడుగుతున్న క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే, యాటమ్స్ నుంచి గట్టిగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అలాగే న్యూక్లియస్ నుంచి గట్టిగా 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. ఆ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మొట్టమొదట అసలు ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటి చూద్దాము. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది తెలుసు కదా మనకి, ఆల్ఫా పార్టికల్స్ బీమ్ మనని గోల్డ్ ఫాయిల్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు కొన్ని ఆల్ఫా పార్టికల్స్ బ్యాక్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుసు అంటే, టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ అన్ ఆటమ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ 1 పాయింట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఇలా రావడం ద్వారా ఇక్కడ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ZE అనుకున్నట్లయితే, ఈ ప్రొజెక్ట్ చేసిన ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ 2E అయినట్లయితే, వీటి మధ్య రిపల్షన్ ఫోర్స్ వలన ఇది ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. సో ఈ రిపల్షన్ ఫోర్స్ వలన జరిగిన వర్క్ డన్ ఏదైతే ఉందో అదే దీని యొక్క కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ 12 mv² ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ZE ఇంటూ 2E బై R². R² అంటే ఈ క్లోజెస్ట్ అప్రోచ్ అనమాట. ఇక్కడ దాకా ఉన్న ఈ క్లోజెస్ట్ అప్రోచ్ని R² అంటాం. సో ఈ రెండింటి నుంచి మనకి వెలాసిటీస్ని, రేడియస్ని మనం తీయచ్చు. నెక్స్ట్ లెవెల్స్లో చూద్దాము, నెక్స్ట్ కాన్సెప్ట్లో. సో ఇది మనకి ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ నుంచి వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని రోజర్ఫర్డ్ మనకు కొన్ని పాస్టులేట్స్ చెప్పాడు. అవి ఏంటి అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. థామ్సన్ మోడల్ని బ్రేక్ చేస్తూ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉండవు, బయట ఉంటాయి, అవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి అని చెప్పాడు. ఆ తిరగటానికి ఒక అజంప్షన్ ఇచ్చాడు. అదేంటి అంటే, ఈ ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతున్నప్పుడు దాని మీద కొంత సెంట్రిపెటల్ ఫోర్స్ అప్లై అవుతుంటుంది కదా. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏదైతే ఉందో mv²/r విచ్ ఈజ్ ఈక్వల్ టు దట్ కూలుంబ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో అది 1/4πε0 ZE ఇంటూ E బై R². అంటే R అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ ఎంత అయితే డిస్టెన్స్లో ఉందో ఇక్కడ R. ఈ Rకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆ ఎక్స్ప్రెషన్ వేరు, ఈ ఎక్స్ప్రెషన్ వేరు. మోస్ట్లీ రెండు ఒకలాగే ఉంటాయి, బట్ ఎక్స్ప్రెషన్ వేరు. సో ఇది మనకి mv²/r ఈజ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ కూలుంబ్ ఫోర్స్. ఇక్కడ R గెట్స్ క్యాన్సిల్. సో mv² ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ZE²/r అవుతుంది. సో ఇది స్థూలంగా మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్, రదర్ఫోర్డ్ పాస్టులేట్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్. దీని నుంచే మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే 12 mv² అయితే 12 mv² కదా. ఈ mv² పేట్లో అది సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/2 ఇంటూ ZE²/4πε0r. ఓకే, సో విచ్ గివ్స్ ZE²/8πε0r అని మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. అది కైనెటిక్ ఎనర్జీకి సంబంధించింది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎలక్ట్రోస్టాటిక్ లెసన్ నుంచి మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -ZE/4πε0 ఇంటూ R అని మనకు తెలుసు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -ZE²/4πε0 ఇంటూ R. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ TE ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ గివ్స్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి
ZE స్క్వేర్ బై 8πε0r అవుతుంది. సో ఇది చూడండి, ZE స్క్వేర్ బై 8πε0r అంటే ఇది కైనెటిక్ ఎనర్జీ కదా. సో దీన్నే మనం -KE అని రాసుకోవచ్చు కదా. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, లేదా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. అలాగే దీన్ని చూసినట్లయితే ఇది ఎలా ఉంది చూడండి, ఇది డబుల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ డబుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ లాగా తీసుకోవచ్చు. దీన్ని 2TE అని రాయొచ్చు, టోటల్ ఎనర్జీ రాయొచ్చు, లేదా -2KE అని రాసేయచ్చు. ఎందుకు డబుల్ ఆఫ్, ఈ వాల్యూ డబుల్ ఆఫ్ దిస్ ఉంది. సో ఇది ఈ ఎనర్జీ రిలేషన్స్ గివెన్ బై ద రదర్ఫోర్డ్. ఈ రదర్ఫోర్డ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్లో మనకి వెలాసిటీస్, రేడియస్లు, క్లోజెస్ట్ అప్రోచ్లు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫార్ములేషన్ తీయొచ్చు. అయితే ఇది ఈ పాస్టులేట్స్ రదర్ఫోర్డ్ చెప్పిన తర్వాత బోర్ మోడల్లో ఏం జరిగిందంటే, ఈ ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు మరి దానికి ఎవరో ఒకరు ఫోర్స్ అప్లై చేయాలి కదా. అలా తిరగాలంటే దానికి కొంత ఎనర్జీ ఉంటుంది కదా. ప్రతి పార్టికల్ ఎలక్ట్రాన్ యాక్సలరేట్ అవుతూ ఉంటుంది ఒక న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరగాలి అంటే. సో అలా యాక్సలరేట్ అవుతున్న ప్రతి పార్టికల్ ఎనర్జీని రేడియేట్ చేయాలి. ఓకే, సో ఎనర్జీని రేడియేట్ చేయాలి అంటే ఎనర్జీ లాస్ అవుతూ ఉండాలి. కానీ అలా ఎనర్జీ లాస్ అవ్వట్లేదు చూసిన యాటమ్ యొక్క అబ్జర్వేషన్స్ని బట్టి. సో అక్కడ ఫెయిల్ అయ్యాడు అతను. అలాగే ఈ యాటమ్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ స్పైరల్గా లోపలికి వెళ్ళి పడిపోవాలి బికాజ్ ఆఫ్ కూలుంబ్స్ అట్రాక్షన్. అలా పడిపోతున్నప్పుడు మనకి స్పెక్ట్రంలో, అంటే దీని మీద మనం స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్పెక్ట్రమ్ మనకి అది కంటిన్యూస్ రావాల్సి ఉంది. ఓకే, కంటిన్యూస్ రావాల్సి ఉంటే అది రాకుండా మనకి క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ వస్తుంది అనమాట, అంటే డిస్క్రీట్ స్పెక్ట్రమ్ వస్తుంది. సో ఇలా రావటానికి రీజన్ రదర్ఫోర్డ్ చెప్పలేకపోయాడు, అందుకనే ఇతను ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బోర్ వచ్చాడు. ఈ బోర్ వచ్చిన తర్వాత బోర్ ఒక 3 పాస్టులేట్స్ చెప్పాడు. అదేంటి అంటే, ఎస్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది, కానీ ఒక పర్టికులర్ స్టేషనరీ ఆర్బిట్స్లో మాత్రమే తిరుగుతుంది. ఓకే, ఇలాగా ఒక పర్టికులర్ స్టేషనరీ ఆర్బిట్స్ మాత్రమే తిరుగుతుంది. ఇది ఫస్ట్ ఆర్బిట్ అయితే ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. ఇలా పర్టికులర్ స్టేషనరీ ఆర్బిట్స్లో మాత్రమే తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు మటుకు అది ఎనర్జీని రేడియేట్ చేయదు. కానీ ఎప్పుడు రేడియేట్ చేసిద్దంటే, ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్లోకి, లేదా సెకండ్ నుంచి థర్డ్లోకి, లేదా అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు ఎనర్జీ రేడియేట్ చేయడం కానీ ఎనర్జీ అబ్జార్ప్షన్ చేయడం కానీ జరుగుతుంది. అది బోర్ చెప్పిన ఫస్ట్ పాస్టులేట్. రెండవది ఏం చెప్పాడు అంటే, వీటి యొక్క తిరుగుతున్నప్పుడు, ఆ పర్టికులర్ ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు వాటి యొక్క యాంగులర్ మూమెంటం అంటే MVR = NH/2π అని డిస్క్రైబ్ చేశాడు. ఓకే, వాటి యొక్క యాంగులర్ మూమెంటం NH/2π ఉంటుంది. అంటే N = 1 2 3 1 2 3 అంటే ఈ ఆర్బిట్స్ యొక్క నెంబర్స్. దీన్ని ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాము. అంటే 1లో ఉన్నప్పుడు ఒక రకమైన యాంగులర్ మూమెంటం, 2లో ఉన్నప్పుడు ఒక రకమైన యాంగులర్ మూమెంటం ఇలా ఉంటుంది. వాటి యొక్క ఎక్స్ప్రెషన్ MVR = NH/2π ఉంటుంది. అయితే ఈ పాస్టులేట్ తర్వాత ఏం చెప్పారు అంటే, ఇవి ఎలక్ట్రాన్స్ ఏదైతే జంప్ చేస్తాయో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్లోకి, అది ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది లేదా రేడియేట్ చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీ ΔE = E2 - E1, ఆర్ ఏ లెవెల్ నుంచి అయితే ఏ లెవెల్కి అయితే వస్తుందో అది. లైక్ ENలో నుంచి ఇంకొక EN-1 సమ్ ఏదో ఇంకొక N2కు వచ్చిందనుకోండి. ఇలా 2 లెవెల్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎమిట్ చేస్తున్న ఫోటాన్కి ఈక్వల్గా ఉంటుంది, ఆ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది. అది చెప్పాడు థర్డ్ పాస్టులేట్గా. సో ఈ 3 పాస్టులేట్ని బేస్ చేసుకొని బోర్స్ ప్రాపర్గా అటామిక్ యొక్క షేప్ని, సైజెస్ని అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఇతను చేసిన ఈ పాస్టులేట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్కి అయితే అది అప్లికబుల్ అవుతుంది. సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్ అంటే హైడ్రోజన్ కావచ్చు, డ్యూటేరియం కావచ్చు, ట్రిటియం కావచ్చు, లేదా హీలియం ప్లస్ కావచ్చు. హీలియం ప్లస్ అంటే He+ కావచ్చు. దీనిలో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అది అలాంటి వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అయింది. ఇంకా హయ్యర్ యాటమ్స్కి లైక్ లిథియం కానీ, ఓకే, సోడియం కానీ ఇలాంటి వాటికి అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బేసిక్గా తీసుకున్నారు వీటి స్ట్రక్చర్స్ని, కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అయితే తర్వాత సోమర్ఫీల్డ్ వచ్చి ఇది సర్క్యులర్ ఆర్బిట్స్లో కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతుంది. ఎలా అయితే ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతున్నాయో ఎలిప్టికల్ ఆర్బిట్స్లో, అలాగా ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతాయి అని అతను కొన్ని కరెక్షన్ చెప్పాడు. ఆ తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్ వచ్చిన తర్వాత పూర్తిగా సీన్ అంతా మారిపోయింది.
సో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు ఇది. అయితే ఇక్కడ మనకి ఎంవీఆర్ ఈజ్ కూడా NH/2π వచ్చింది కదా, ఇక్కడ వీని తీసుకెళ్ళి ఇందాక మనకి ఎనర్జీస్ వచ్చినాయి కదా, వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి RN అంటే ప్రతి రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఎలా ఉంటుందంటే R0 ఇంటూ n² రూపంలోను, Vn ఈజ్ ఈక్వల్ టు V0/n లాగాను ఉంటూ ఉంటుంది. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే వీటిలో మనం ఎంవీఆర్లో వీని తీసుకెళ్ళి ఇందాక ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఓన్లీ వెలాసిటీకి లేదా ఓన్లీ రేడియస్కి మనం డిఫరెంట్ కాన్స్టెంట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇవి వస్తాయి. ఇవి మీకు కాన్సెప్చువల్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐకార్డ్స్లో పెడతాను చూడండి. సో ఇది Vn. అలాగే ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు -13.6/n² అని ఒక ఫార్ములా ఇచ్చాడు బోర్. సో దీని నుంచి అది ఏ ఎనర్జీ లెవెల్లో తిరుగుతుందో అక్కడి నుంచి ఎనర్జీస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకొని. సేమ్ దీని నుంచే మనకి రిడ్బర్గ్ కూడా ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాడు, అదేంటంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/n1² మైనస్ 1/n2² అని చెప్పాడు. సో ఇది డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ వేస్తో వాళ్ళ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ లైమన్ తీసుకున్న సిరీస్లో n1 ఈజ్ ఈక్వల్ టు 1, n2 ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4 అండ్ సో ఆన్ అయింది. సో బామర్ ఎలా తీసుకున్నాడంటే బామర్ ఏమో n1 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని n2 ఈజ్ ఈక్వల్ టు 3, 4 అండ్ సో ఆన్ తీసుకున్నారు. తర్వాత ప్యాషన్ n1 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకొని n2 ఈజ్ ఈక్వల్ టు 4, 5 అండ్ సో ఆన్ తీసుకున్నారు. తర్వాత బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు n1 ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాడు, తర్వాత n2 ఈజ్ ఈక్వల్ టు 5, 6 అండ్ సో ఆన్. అంటే ఆయా లెవెల్స్ నుంచి వాటి గ్రౌండ్ స్టేట్స్కి వీటి నెంబర్స్గా తీసుకున్నారు వాళ్ళు, తీసుకొని వాళ్ళ స్పెక్ట్రల్ లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మీకు గుర్తుండాలంటే లాల్ బాల్ పాల్ బ్రిటిషర్స్ మీద ఫైట్ చేశారు అని ఒక సిరీస్ ఉంది. లాల్ బాల్ పాల్, లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు ముగ్గురు బ్రిటిషర్స్ మీద పోరాడారు అంటే ఫైట్ చేశారు. ఫైట్కి F రాసుకొని దీన్ని పీ ఫండ్ సిరీస్ అంటారు. పీ ఫండ్ సిరీస్లో n1 ఈజ్ ఈక్వల్ టు 5, n2 ఈజ్ ఈక్వల్ టు 6, 7 అండ్ సో ఆన్ ఉంది. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఇది లేదు. జనరల్గా ఉన్న సిరీస్ లైమన్ బామర్ పాస్టన్ బ్రాకెట్ పీ ఫండ్ సిరీస్ మనకి టెక్స్ట్ బుక్లో ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకునే పద్ధతి చెప్తున్నాను ఇది. సో ఏ సిరీస్లో అయినా వాటి n1లో n2లు తెలిస్తే అక్కడ రిలీజ్ అయిన లేదా అబ్జార్బ్ అయిన ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ మనకు కనుక్కోవచ్చు. వేవ్ లెంత్ నుంచి మనకి ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు, వేవ్ నెంబర్ కనుక్కోవచ్చు, ఏదైనా అక్కడ చేయొచ్చు అనమాట. సో ఇది జనరల్గా వస్తున్న రిలేషన్స్. దీనికి మనకి డి బ్రాగ్లీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏదైతే బోర్ పాస్టులేట్ ఇచ్చాడో దాన్ని డి బ్రాగ్లీ ఇచ్చాడు. డి బ్రాగ్లీ ఏమన్నాడంటే ఒక న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాను ఇది ఒక వేవ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఈ వేవ్ నేచర్లో ఇలా వేవ్స్ ఫామ్ అవుతాయి అనమాట, ప్రాపర్ సెట్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అవుతాయి, ఈక్వల్ సెట్ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయినప్పుడు ఈ 2πr ఏదైతే ఉందంటే ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో పెరిమీటర్ ఏదైతే ఉందో 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది అని చెప్పి అతను ప్రూవ్ చేశాడు. దీని నుంచి లాంబ్డా అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా అంటే మనకు తెలుసు ఎనర్జీ రిలేషన్లో h/p తెలుసు. డి బ్రాగ్లీ థియరీ చదువుతున్నప్పుడు మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p ఉంటుంది. సో p అంటే తెలుసు కదా mv. సో ఇక్కడ 2πr ఈజ్ ఈక్వల్ టు nh/mv. ఈ mvని మనం ఇటు తీసుకొచ్చి ఈ 2π తీసుకెళ్తే mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇదే కదా బోర్ చెప్పింది. సో బోర్ పాస్టులేట్ని ఇతను డి బ్రాగ్లీ అప్రూవ్ చేశారు ఇలాగా. సో ఇవన్నీ కూడా ఫార్ములేషన్స్, మనం యాటమ్స్ చదువుతున్నప్పుడు వచ్చిన ఫార్ములేషన్స్. వీటిల్లో కొంత కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. మనం లెసన్ కనుక థరోగా ఉన్నట్లయితే ఈ కాన్సెప్చువల్స్ అటెండ్ చేయొచ్చు, ఈ ఫార్ములా బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి న్యూక్లియస్. అయితే ఈ న్యూక్లియస్లో మనకిచ్చిన టాపిక్స్ ఏమంటే ఫస్ట్ ఆ స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ ఎలా ఉంటుంది అంటే అది స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ ఎప్పుడు కాన్స్టెంట్ డెన్సిటీని మెయింటైన్ చేస్తుంది. నువ్వు ఏ న్యూక్లియస్ తీసుకున్నా సరే, నువ్వు హీలియం తీసుకో, లిథియం తీసుకో, హెవీ ఏవైనా తీసుకో, యురేనియం తీసుకో, ఏదైనా తీసుకున్నా సరే అవి కాన్స్టెంట్ డెన్సిటీని మెయింటైన్ చేస్తాయి ఆ న్యూక్లియస్లు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక రిలేషన్ ఉంది. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ a⁻1/3. ఓకే, సో R0 అంటే ఫండమెంటల్ రేడియస్, అంటే బేసిక్ రేడియస్ R0 అనేది. సో a⁻1/3 ఈ రిలేషన్ మనకి. ఏ అంటే ఏంటంటే అటామిక్ మాస్ నెంబర్. సో ప్రతి యాటమ్ని
న్యూక్లియస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ జెడ్ ఇంటూ ఏగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే మాస్ నెంబర్ లేదా అటామిక్ మాస్ నెంబర్, జెడ్ అంటే ఏంటంటే ప్రోటాన్ నెంబర్ ఆర్ అటామిక్ నెంబర్. ఏ మైనస్ జెడ్ వచ్చేసి న్యూట్రాన్స్. ఓకే, ఆ న్యూక్లియస్లో ఉన్న న్యూట్రాన్స్. మాస్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్ నెంబర్ అండ్ న్యూట్రాన్స్, ఎందుకంటే న్యూక్లియస్లో ఉండేది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాత్రమే. సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మాస్ డిఫెక్ట్ ఉంది. మాస్ డిఫెక్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇండివిజువల్గా న్యూట్రాన్ కానీ లేదా ప్రోటాన్ కానీ వాటి మాసెస్ ఉన్నాయి. లైక్ న్యూట్రాన్కి వచ్చి 1.008 ఏఎంయు ఉంటే ప్రోటాన్కి వచ్చేసి 1.0076 అలా నియర్లీ ఉన్నాయి. కానీ ఇవి ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ మాసెస్. అది ఏదైనా న్యూక్లియస్ లాగా ఫామ్ అయితే ఫర్ సపోజ్ సమ్ 6 న్యూట్రాన్స్ 6 ప్రోటాన్స్ కలిపి ఒక కార్బన్ న్యూక్లియస్ ఏర్పడింది అనుకోండి. ఇలా ఏర్పడినప్పుడు మటుకు వాటి మాస్ ఎలా ఉంటుందంటే వీటి ఇండివిజువల్ మాస్ ఉన్నంత ఉండట్లేదు, తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతానే మనం మాస్ డిఫెక్ట్ అంటారు. ఆ మాస్ డిఫెక్ట్కి ఫార్ములా ఏంటంటే డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్ ఇంటూ న్యూట్రాన్ మాస్ ప్లస్ జెడ్ ఇంటూ ప్రోటాన్ మాస్ మైనస్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్, అంటే ఫామ్ అయిన న్యూక్లియస్ యొక్క మాస్. ఇది ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం మాస్ డిఫెక్ట్ కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ నుంచి మనకు నేర్చుకునేది బైండింగ్ ఎనర్జీ. సో బైండింగ్ ఎనర్జీ బిఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇది మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఐన్స్టీన్ రిలేషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు. అంటే ఇండివిజువల్గా ఉన్న ఈ న్యూక్లియాన్స్ బైండ్ అవ్వటానికి కొంత మాస్ని లూజ్ అవుతాయి. ఆ మాస్ కొంత ఎనర్జీగా ఉంటుంది. ఆ ఎనర్జీని రిక్వైర్డ్ ఫర్ దస్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. అయితే ఈ బైండింగ్ ఎనర్జీ వ్యాస్ట్గా ఉంటుంది. చెప్పడానికి మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీ అంటే ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే డిఫరెంట్ న్యూక్లియా ఉంటాయి కాబట్టి. అందుకోసం ఏం చేశారంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ బిఈ/ఏ తీసుకుంటాము, డెల్టా ఎంసీ బై సి స్క్వేర్. ఇది బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాను. ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియానికి మనకు గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్లో ఏ లెస్ దాన్ 30 ఉన్న వాటికి, ఏ గ్రేటర్ దాన్ 120 ఉన్న వాటికి స్టెబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, న్యూక్లియస్ స్టెబిలిటీ. ఈ మధ్యలో ఉన్న వాటికి కాస్త స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, న్యూక్లియస్ స్టెబిలిటీ. అందుకని అవి లూజ్గా ప్యాక్ ఉన్నవన్నీ కూడా బ్రేక్ అవడానికి ఈజీగా ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగిలినవి ప్యాక్ అవి బ్రేక్ అవ్వ తొందరగా, న్యూక్లియస్లు బ్రేక్ అవ్వవు. మిగిలిన న్యూక్లియస్లు బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది, బట్ 30కి 120కి మధ్య ఉన్నవి బ్రేక్ అవ్వవు అనమాట. సో అది మనకి ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ దాని పక్కన ఉన్న గ్రాఫ్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ఎమిషన్స్ ఇచ్చారు. ఆల్ఫా ఎమిషన్ జరిగినప్పుడు, న్యూక్లియస్లోంచి ఒక ఆల్ఫా ఎమిషన్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ XZA కనుక అయినట్లయితే దీనిలోంచి ఒక ఆల్ఫా ఎమిషన్ జరిగితే ఏమొస్తుందంటే సమ్ వై ఆఫ్ Z-2 A-4 అనమాట. ఓకే, ఎందుకు ఆల్ఫా పార్టికల్ అంటే 2 and 4 కదా, ఇది తీసేయాలి కదా, అంటే జెడ్లోంచి 2 తీసేయాలి, మాస్ నెంబర్లోంచి 4 తీసేయాలి. సో ఇలా డాటర్ న్యూక్లియర్ ఏర్పడుతుంది ఒక ఆల్ఫా ఎమిషన్ జరిగితే. అదే బీటా ఎమిషన్ 2 రకాలు. దానిలో ఫస్ట్ది ఒకటి బీటా మైనస్, ఇదేమో బీటా ప్లస్. బీటా మైనస్ ఏంటంటే ఒక న్యూట్రాను ప్రోటాన్గా కన్వర్ట్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది ప్లస్ సమ్ న్యూట్రాన్ ఇస్తుంది. అదే బీటా ప్లస్ అయితే ఒక ప్రోటాను న్యూట్రాన్గా కన్వర్ట్ అవుతుంది, ఒక పాజిట్రాను ప్లస్ న్యూట్రినో. సో ఇది యాంటీ న్యూట్రాన్ అంటున్నాము, ఇది న్యూట్రినో. ఇలా ఎమిట్ చేస్తుంది. ఇలా ఎమిట్ చేసి బీటా డికే జరుగుతుంది. ఈ కేసులో ఏం జరిగిద్దంటే ఫర్ సపోజ్ మన దగ్గర ఎక్స్ అనేది సమ్ జెడ్ అండ్ ఏ అనుకోండి. ఇప్పుడు జరిగింది కనుక బీటా నెగిటివ్ కనుక అయినట్లయితే ఈ వై ఎలా తయారవుద్దంటే Z+1 వస్తుంది. ఎందుకు, ఒక న్యూట్రాను ప్రోటాన్గా మారుతుంది Z+1, బట్ మాస్ నెంబర్ ఏమీ మారదు, ప్లస్ ఒక ఎలక్ట్రాను ప్లస్ యాంటీ న్యూట్రినో. అదే XZAలో మనకు ఒక బీటా ప్లస్ ఎమిషన్ జరిగితే ఇక్కడ వై అనేది Z-1, ఎందుకు, ప్రోటాన్ న్యూట్రాన్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి Z-1 వస్తుంది. న్యూట్రాన్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ మాస్లోనే యాడ్ అవుతుంది కాబట్టి మాస్ నెంబర్ ఏమీ మారదు, ప్లస్ ఒక పాజిట్రాను ప్లస్ ఒక న్యూట్రినో సమ్ ఎనర్జీ. ఇలా ఈ డెకేలు జరుగుతాయి. ఈ డెకేలు కొంచెం జాగ్రత్తగా చూస్తే జస్ట్ కాన్సెప్చువలే. డెకే ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్లో మనం ఈజీగా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత న్యూక్లియర్ ఫిజను లైక్
హెవీ న్యూక్లియస్ 2 పార్ట్స్గా విడిపోతుంది. తర్వాత న్యూక్లియర్ ఫ్యూజను, ఇక్కడేమో స్మాల్ పార్టికల్స్ యాడ్ అయ్యి బిగ్ న్యూక్లియస్ లాగా ఫామ్ అవుతాయి. లైక్ హైడ్రోజన్ ఫామ్ అయ్యి హీలియంగా తయారవుతాయి, లేదా డ్యూటేరియం ఫస్ట్, తర్వాత హీలియం, మళ్ళీ హీలియం నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇది న్యూక్లియర్ ఫ్యూజన్లో రియాక్షను. న్యూక్లియర్ ఫ్యూజన్లో వచ్చేసి యురేనియంని ఒక న్యూట్రాన్తో మనం బంబార్డ్ చేసినప్పుడు అది లెస్ ఎంబర్డ్ న్యూక్లియస్ లాగా మారుతుంది విత్ ఎమిషన్ ఆఫ్ అనదర్ ఫాస్టెస్ట్ న్యూట్రాన్స్. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్లో జరుగుతుంది. సో వీటి మీద న్యూక్లియర్ రియాక్టర్స్, ఇవన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్, థియరిటికల్ ఎక్కువగా ఉంది వీటి మీద ఇచ్చింది టెక్స్ట్ బుక్లో. సో మీరు ఆ కాన్సెప్ట్స్ అన్నీ చదివితే థియరీని ఈజీగా, థియరీ బిట్స్ కానీ కాన్సెప్ట్ బిట్స్ కానీ ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఇవి మొత్తంగా ఉన్న కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా ఆటమ్స్లోనేమో రదర్ఫోర్డ్ బోర్ ఎనర్జీ లెవెల్స్ ఎలాగో, న్యూక్లియస్లో మనకి బైండింగ్ ఎనర్జీ, ఎమిషన్స్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాను, ఓకే, ఇలాంటి 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం 6 కాన్సెప్ట్స్ మినిమల్ కాన్సెప్ట్సే. అందుకే ఈ లెసన్ మనం స్కోరింగ్గా తీసుకున్నాము. ఈ స్కోరింగ్ టాపిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. either ఆటమ్స్ నుంచి అని అడుగుతున్నారు, either న్యూక్లియస్ నుంచి అని అడుగుతున్నారు, కాంబినేషన్ అడుగుతున్నారు. సో ఇది చాలా స్కోరింగ్ విదిన్ లెస్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, అందుకని ఇది స్కోరింగ్ అనమాట. సో మీరు కనుక ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకొని ఉంటే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ డైవ్ ఇన్ టు ద క్వశ్చన్స్ నౌ. ఈ లెసన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, atoms are electrically neutral as they contain equal number of positive and negative charges. Statement 2, atoms of each element are stable and emit their characteristic spectrum. In the light of the above statements, choose the most appropriate answer from the options given below. ఆప్షన్స్ ట్రూవా ఫాల్సా, ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడగటం జరిగింది. మనకు తెలుసు అటామిక్ స్ట్రక్చర్ చదువుతున్నప్పుడే చూసాము, ఏ యాటమ్ అయినా సరే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కలిగి ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఎలా అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంటాయో పాజిటివ్ ఛార్జ్ ఫర్ ప్రోటాన్స్ ఉంటుంది. ఈ 2 కూడా సమానంగా ఉండబట్టి మనకి టోటల్ ఛార్జ్ ఆఫ్ అన్ యాటమ్ తీసుకున్నప్పుడు అది న్యూట్రల్ అయి ఉంటుంది. సో దాని ప్రకారం యాటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అనే స్టేట్మెంట్ అనేది ట్రూ. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆర్ స్టేబుల్. ఎస్, ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంటే దానిలో ఒక ఎలక్ట్రాను, ఒక ప్రోటాన్ ఉంటాయి. అలాగే ఒక లిథియం యాటమ్ అయితే 3 ప్రోటాన్లు, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా ఏ యాటమ్ తీసుకున్నా సరే దాని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. అవి స్టేబుల్గా ఉన్నట్టు, ఆ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా ఉన్నట్టు. ఏదో ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ అవుతుంది, అంతేగాని టోటల్గా ఒక యాటమ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ కలిగి ఉండి లేదా మాస్ నెంబర్ కలిగి ఉండి పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయితే అవ్వదు. సో ఇట్లా యాటమ్ అనేది స్టేబుల్లో ఉంటుంది. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ వాటి ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అట్ స్టేబుల్ కండిషన్స్. అయితే అండ్ ఎమిట్ దేర్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అని అంటున్నాడు. అంటే స్టేబుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎనర్జీ రిలీజింగ్ అనేది జరగదు. అలా జరగనప్పుడు మనకి ఎటువంటి స్పెక్ట్రమ్ అనేది కనపడదు. సో అప్పుడు atoms of each element are stable and emit their characteristic spectrum అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ కామా ఇచ్చి ఉంటే యాటమ్స్ ఎమిట్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అంటే కరెక్టే, కానీ ఇక్కడ స్టేబుల్ కండిషన్లో ఉన్నప్పుడే దానికి స్టేట్మెంట్ యాడ్ చేశారు కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సో స్టేట్మెంట్ 1 అనేది ట్రూ, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్. అది ఎక్కడ ఉందో చూడండి. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది చాలా కాంట్రవర్షియల్ నడిచింది పిల్లల మధ్య. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆర్ స్టేబుల్, కామా యాటమ్స్ వెన్ దే ఆర్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్స్ దే విల్ ఎమిట్ ద క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్, దే విల్ షో ద క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అనే మాట ఇచ్చినట్లయితే అది ట్రూ అయ్యేది. ఇది కొంత అంబిగ్విటీ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్గా మనం స్టేట్మెంట్ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన రెండవ క్వశ్చన్. మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫర్ ట్రాన్సిషన్స్ ఫ్రమ్, అంటే ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి లేదా ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నుంచి ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి అది ట్రాన్సిషన్ అయిందో ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారు. ఈ పక్కనే అది ఎమిట్ చేస్తున్న వేవ్ లెన్స్ ఇచ్చారు. సో దీనికోసం మనం బట్టి వేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
టెక్స్ట్ బుక్లోనే డైరెక్ట్గా ఇవి ఇవ్వడం జరిగింది, కానీ వాటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ట్రాన్సిషన్ జరిగితే అది ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అనేది మనకు కొంత అవగాహన ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ N1 అనేది =2 ఉంది, చూసారు కదా. N1 అనేది 2 అంటే అది ఏ టైప్ ఆఫ్ సిరీస్? అది బామర్ సిరీస్. సో బామర్ సిరీస్లో పై స్థాయిలో ఉన్న అంటే N2 3 4 5 6 దగ్గర నుంచి జరిగిన ట్రాన్సిషన్ నుంచి N1 2 అనే నెంబర్ దగ్గర, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2 అనే దగ్గరికి ట్రాన్సిషన్ అయింది. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? N2 6 దగ్గర నుంచి 2 దాకా జరిగేది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఇదేమో N1 = 2. సో N2 N3 N2లో ఒకటేమో 6 ఉంది, ఒకటి 5 ఉంది, ఒకటి 4 ఉంది, ఒకటి 3 ఉంది. సో 6 నుంచి 2 దాకా జరిగే ట్రాన్సిషన్ ఎనర్జీ చాలా ఎక్కువ. ఓకే, సో ఎనర్జీ ఫ్రమ్ 6 to 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఫ్రమ్ 5 to 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఫ్రమ్ 4 to 2 ఎనర్జీ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఫ్రమ్ 3 to 2. సో ఇలా ఉంటుంది ఆర్డర్. అంటే ఎమిట్ చేసిన ఎనర్జీ ఇలా ఉంటుంది ఆర్డర్. అంటే ఎనర్జీ ఎక్కువ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. 6 to 2 జరిగే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 5 to 2, ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 4 to 2, అలాగే ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 3 to 2. ఓకే, ఇలా ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఆర్డర్. ఫ్రీక్వెన్సీకి రివర్స్లో ఉంటుంది వేవ్ లెంత్. ఇక్కడ మనకి ఇచ్చిన లిస్ట్ 2లో ఉన్న వేవ్ లెంత్స్ అనమాట. ఓకే, సో వీటి రివర్స్లో ఉంటుంది వేవ్ లెంత్. సో దీని నుంచి మనం ల్యాండాకి రాసినట్లయితే λ 6 to 2 ఈజ్ లెస్ దాన్ λ 5 to 2 ఈజ్ లెస్ దాన్ λ 4 to 2 లెస్ దాన్ λ 3 to 2. అంటే 3 to 2 జరిగిన ఎనర్జీ ట్రాన్సిషన్కి వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 3 to 2కి జరిగిన దానికి వేవ్ లెంత్ ఎక్కువ ఎక్కడ ఉంది? ఇక్కడ థర్డ్లో ఉంది. అంటే ఏ వచ్చేసి 3. 6 to 2 ఇది పెద్దది, దీనికి వేవ్ లెంత్ తక్కువ ఉండాలి. ఉన్న వాటిలో వేవ్ లెంత్ తక్కువ ఉంది 410 దీనికి, అంటే D1. ఇక్కడ D1 లేదా A3 ఉన్నది ఏముంది? A3 ఉన్నది ఇది ఒకటే, D1 ఉన్నది ఇది ఒకటే. సో ఆన్సర్ వచ్చేసి ఈ సెకండ్ వన్ అనమాట. ఓకే, సింపుల్. ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కానీ మనం ఎగ్జామ్లో మనం జస్ట్ ఏ ట్రాన్సిషన్ పెద్దది, దేని ఎనర్జీ పెద్దది చూసుకున్నట్లే దాని వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక ఆప్షన్ చూసుకున్నా మనకి అర్థమవుతుంది. ఒకవేళ మిక్స్డ్ ఇస్తే మరొక ఆప్షన్ చెక్ చేయొచ్చు, ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఇన్ ద న్యూక్లియర్ ఎమిషన్ స్టేటెడ్ అబోవ్ ద మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ ద ప్రోడక్ట్ Q రెస్పెక్టివ్లీ ఆర్. ఇక్కడ X అనే పేరెంట్ ఉంది, అది Yగా, Zగా అండ్ Pగా తర్వాత Qగా ట్రాన్స్ఫార్మ్ అయింది, డిజింటిగ్రేట్ అయింది. ఈ అవుతున్నప్పుడు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఫస్ట్ X Yలా మారింది అంటే ఆల్ఫా డికే జరిగి Yలా మారింది. Y Zలా ఎలా మారిందంటే పాజిట్రాన్ జరుగుతుంది, తర్వాత బీటా నెగిటివ్ డెకే, తర్వాత ఎలక్ట్రాన్ డెకే. ఈ రెండు ఒకటే ఒక రకంగా. సో అది జరిగి Q వచ్చింది మనకి. Q యొక్క మాస్ నెంబరు, అటామిక్ నెంబరు ఎంత అనేది అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఒక ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం మనం. ఈ ఫస్ట్ ఎలిమెంట్లో X అనేది 290 అండ్ 82. దీనిలో కనుక ఒక ఆల్ఫా వెళ్ళిపోయినట్లయితే ఏం జరుగుతుందంటే, ఆల్ఫా వెళ్ళినప్పుడు మాస్ నెంబర్లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి, అటామిక్ నెంబర్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే Y యొక్క మాస్ నెంబర్ ఏమవుతుందంటే 286 అవుతుంది. సో అటామిక్ నెంబర్ వచ్చేసి 2 తగ్గి ఇది 80 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక బీటా పాజిట్రాన్ ఎమిషన్ జరిగింది. పాజిట్రాన్ ఎమిషన్ అంటే బీటా ప్లస్ డెకే అనొచ్చు మనం. ఇది జెడ్గా మారింది. అప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్గా బీటా ప్లస్ కానీ పాజిట్రాన్ ఎమిషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రోటాన్ న్యూట్రాన్లా కన్వర్ట్ అవుతుంది. ఒక ప్రోటాన్ న్యూట్రాన్లా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రోటాన్ నెంబర్ తగ్గుతుంది కాబట్టి ఇది 79 అవుతుంది. న్యూట్రాన్ లాగే మారుతుంది కాబట్టి మాస్ నెంబర్ ఏమీ చేంజ్ అవ్వదు. సో ఇది 286 లాగే ఉంటుంది. ఒక ప్రోటాను న్యూట్రాన్లా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఒక పాజిట్రాన్ని ఎమిట్ చేస్తుంది, ప్లస్ ఒక న్యూట్రాన్ ఎమిట్ చేస్తుంది. సో ఇది జెడ్ ఇలా మారింది. సో జెడ్ నుంచి మళ్ళీ మనకి పి వచ్చింది. ఈ పి ఎలా వచ్చింది? నెగిటివ్ బీటా డెకే జరిగింది. నెగిటివ్ బీటా డెకే అంటే అర్థం ఏంటంటే, ఒక న్యూట్రాను ప్రోటాన్గా మారి ఒక ఎలక్ట్రాన్ ఎమిట్ చేస్తుంది. సో అంటే ఒక న్యూట్రాను ప్రోటాన్ లాగా మారుతుంది, అంటే ప్రోటాన్ నెంబర్ పెరుగుతుంది, అంటే 79 కాస్త 80 అవుతుంది.
ప్రోటాన్ నెంబర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక ప్రోటాన్ లాగా మారుతుంది కాబట్టి మనకి మాస్ నెంబర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇది 286. మళ్ళీ ఈ పి ఏం జరిగింది, క్యూగా మారింది. ఓకే, క్యూగా ఎలా మారింది, ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్ ఎమిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే బీటా నెగిటివ్ డేకే జరిగినప్పుడు జరుగుతుంది. అక్కడ కూడా ఒక న్యూట్రాన్ ప్రోటాన్ లాగా మారుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఎమిట్ చేస్తుంది. అంటే ప్రోటాన్ నెంబర్ పెరుగుతుంది 81 అని. తర్వాత మాస్ నెంబర్ ఎటువంటిది చేంజ్ ఉండదు. సో 286 Q81 అనేది వచ్చింది. సో మనల్ని అడుగుతుంది కూడా క్వశ్చన్, క్యూ యొక్క మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ కాబట్టి అది ఏం మ్యాచ్ అవుతుందో చూడండి. 286 81. సో 286 81 4th one అనమాట. సో ఏ డెకే జరిగింది, అది జరిగితే మాస్ నెంబరు ప్రోటాన్ నెంబర్ ఏ విధంగా మారుతుందో ఒక్కసారి చెక్ చేస్తే ఇది ఈజీగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ విదిన్ స్టిపులేటెడ్ టైం 1 minute మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2024లో రెండవసారి పెట్టిన ఎగ్జామ్లో అడిగారు. 4 questions అడిగారు. ద స్పెక్ట్రల్ సిరీస్ విచ్ కరస్పాండ్స్ టు ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద లెవెల్స్ n is equal to 5, 6 and so on టు ద లెవెల్ n1 is equal to 4 ఈజ్ అంటున్నాడు. సో మనకి టెక్స్ట్ బుక్లో 4 సిరీస్ ఇవ్వడం జరిగింది. సో అవేంటంటే లైమన్, బామర్, ప్యాస్చన్, బ్రాకెట్ అండ్ పీ ఫండ్ అనేది ఇవ్వలేదు, బట్ యాక్చువల్గా పీ ఫండ్ సిరీస్ కూడా ఉన్నది. అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు ఆర్డర్ అంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తుంటాం మేము. లాల్ బాల్ పాల్, మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అని. సో లాల్ బాల్ పాల్ బ్రిటిషర్స్ మీద పోరాడారు లేదా ఫైట్ చేశారు. ఎస్, మనకి 10th class సోషల్లో చదువుకున్నాం వీళ్ళ పేర్లు. జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి లాల్ బాల్ పాల్ బ్రిటిషర్స్ మీద ఫైట్ చేశారు. సో లాల్ లైమన్ సిరీస్, బాల్ అంటే బామర్ సిరీస్, పాల్లో పాస్చన్, ఇది బ్రాకెట్, ఇది పీ ఫండ్ సిరీస్. అయితే ఇక్కడ n1 is equal to 1 ఉంటుంది, n2 is equal to 2, 3 and so on ఉంటాయి. బామర్ సిరీస్లో n1 is equal to 2 ఉంటుంది, n2 is equal to 3, 4 and so on ఉంటాయి. ప్యాస్చన్ సిరీస్లో n1 is equal to 3 ఉంటుంది, n2 is equal to 4, 5 and so on ఉంటుంది. బ్రాకెట్ సిరీస్లో n1 is equal to 4, n2 is equal to 5, 6 and so on. పీ ఫండ్ సిరీస్లో n1 is equal to 5, n2 is equal to 6, 7 and so on. ఈ సిరీస్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చెప్పింది. సో దీనిలో మనకి ఇప్పుడు n1 is equal to 4, n2 is equal to 5, 6 అంటే హయ్యర్ ఎగ్జైటెడ్ లెవెల్స్ యొక్క నెంబర్స్ ఏంటి 5, 6 and so on. బట్ బేస్ లెవెల్ n1 is equal to 4. అలా ఉన్నది ఏ సిరీస్, బ్రాకెట్ సిరీస్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఆర్డర్ కొంచెం గుర్తు లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, లాల్ బాల్ పాల్ బ్రిటిషర్స్ మీద ఫైట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024 రీ ఎగ్జామ్లో అడిగిన రెండో క్వశ్చన్. వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ బికాజ్ ఆఫ్ ఇట్స్ హై థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, లో డెన్సిటీ, లో బాయిలింగ్ పాయింట్. లో బాయిలింగ్ పాయింట్ అంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే వేడెక్కిపోద్దంట. అలా వేడెక్కితే మరి హై టెంపరేచర్ ఎలా సస్టైన్ చేస్తుంది? సో ఇది కాదు. తర్వాత లో డెన్సిటీ అయితే అసలు హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి లేట్గా జరుగుతుంది. సో అది కాదు. తర్వాత హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఎస్, స్పెసిఫిక్ హీట్ ఎంత ఎక్కువ ఉంటే అంత హీట్ని అది రిటైన్ చేస్తుంది. అందుకే వాటర్ కానీ స్టీమ్ కానీ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉండటం వలన వాటిని పట్టుకున్నప్పుడు కానీ వాటి ఇంపాక్ట్ అయినప్పుడు కానీ మనకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే హై థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటే మనది తొందరగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా చేస్తే న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. సో అందుకని ఇది కాదు. సో ఉన్న ఆన్సర్ ఏంటంటే హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాటర్ మనకి హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటాయి, మనం హీట్ లెసన్లో చదువుకున్నాం. సో అందుకని అది న్యూక్లియర్ రియాక్టర్లో మనకి కూలెంట్గా వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ 2024లో రీ ఎగ్జామ్ జరిగిన థర్డ్ క్వశ్చన్. సమ్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్ విత్ దేర్ వేవ్ లెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ దెన్. ఈ వేవ్ లెన్స్ రిలేషన్ ఎలా ఉంటుందో ఆప్షన్స్లో ఇచ్చారు. మనకి ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చారు, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. -4e దగ్గర నుంచి -3e, -5e/2,
మైనస్ 2e అని. సో ఇది 4, ఇది 3, ఇది 2.5, ఇది 2e. సో వీటి నుంచి జరిగిన ట్రాన్సిషన్స్కి మనకి ఇచ్చారు. λ3 అంటే అర్థం ఏంటంటే -2e నుంచి -4eకి జరిగింది. λ2 వచ్చేసి -2e నుంచి -3eకి జరిగింది. λ1 వచ్చేసరికి 2.5 దగ్గర నుంచి -4eకి జరిగింది. వీటిల్లో ఒకదానికొకటి రిలేషన్, అంటే ఏది పెద్దది ఏది చిన్నది, ఒకదాని మల్టిపుల్ ఇంకో దాని మల్టిపుల్ లేదా మనం ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది, అది పిక్ చేయాలి. మొట్టమొదట λ3 చూద్దాం. సో λ3 ఏంటంటే 2e దగ్గర నుంచి 4e దాకా జరిగింది. సో నేను డైరెక్ట్గా ఫార్ములా వేయట్లేదు, జస్ట్ ఒక నోట్ లెక్కలాగా వేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, -2e దగ్గర నుంచి -4e జరిగింది. అంటే -2e -4e అంటే ఎంత ఎనర్జీ ఎమిట్ అయింది అంటే ఇదిగో 2e ఎమిట్ అయింది. 2e ఎలక్ట్రాన్ వోల్ట్ కావచ్చు, జౌల్స్ కావచ్చు, ఎమిట్ అయింది. తర్వాత λ2 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 2e నుంచి 3eకి జరిగింది. అంటే -2e -3e విచ్ గివ్స్ 1e +3 అవుతుంది. సో 1e. ఇక λ1 దేని ట్రాన్సిషన్ ద్వారా జరిగింది, 2.5eలో నుంచి 4e. సో -2.5e -4e. సో విచ్ గివ్స్ 4లో నుంచి 2.5 పోతే 1.5e జరుగుతుంది. సో ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ దేనికి ఉంది, దీనికి ఉంది, 2eకి ఎక్కువ ఉంది. ఈ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు దీని వేవ్ లెంత్ తక్కువ ఉండాలి, అంటే λ3 చిన్నదై ఉండాలి. ఓకే, λ3 చిన్నది దేనికన్నా, ఇదిగో λ1 కన్నా, ఎందుకంటే ఇది 1.5 కదా, 1.5 అంటే ఇది దీని 2 తర్వాత 1.5 కాబట్టి దీనికన్నా. సో ఇక్కడ λ1 దీనికన్నా ఎనర్జీ తక్కువ ఉన్నది 1e. సో దానికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, అదే λ2. సో యాక్చువల్ కంపారిజన్ ఆర్డర్ వచ్చేసి ఇది λ2 ఈజ్ గ్రేటర్ దాన్, λ1 ఈజ్ గ్రేటర్ దాన్ λ3. ఇక్కడ మనకి ఎనర్జీ తీసుకున్నాము, ఎనర్జీ డిఫరెన్స్ ద్వారా ఎనర్జీ తీసుకున్నాము, ఎనర్జీ నుంచి వేవ్ లెంత్ చెప్తున్నాం. వేవ్ లెంత్ చెప్తున్నప్పుడు ఎనర్జీ యొక్క ఆర్డర్లోనే ఫ్రీక్వెన్సీ ఆర్డర్ ఉంటుంది, బట్ ఫ్రీక్వెన్సీకి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది వేవ్ లెంత్. కాబట్టి వేవ్ లెంత్ని మనం రివర్స్లో తీసుకున్నాం. ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ తీసుకున్నాం, తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ తీసుకున్నాం. సో ఇది ఆర్డర్. ఉన్న వాటిలో అది ఎక్కడ ఉందో చూద్దాం. λ3 గ్రేటర్ దాన్ λ2, λ3 గ్రేటర్ దాన్ λ2 అంటే ఇది కాదు. ఇక్కడ λ3 గ్రేటర్ దాన్ λ2 ఇది కూడా కాదు. ఇక్కడ λ1 గ్రేటర్ దాన్ λ2 λ1 గ్రేటర్ దాన్ λ2 అంటే ఇది కాదు. ఇంకా మిగిలింది ఏంటి, అదే కదా. సో λ2 గ్రేటర్ దాన్ λ1 ఎస్ ఉంది. తర్వాత λ2 ఈజ్ ఈక్వల్ టు 2λ3. λ2 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, జాగ్రత్త చూడండి. λ2 ఇక్కడ ఉంది. λ2 λ3 కన్నా డబల్ అంట. ఎనర్జీ λ3కి సంబంధించి డబల్ అయినప్పుడు λ2నే డబల్ ఉంటుంది λ3 కన్నా. ఓకే, సో దాని రివర్స్ ఉంటుంది. ఎనర్జీ రిలేషన్ ఏమని చూద్దాం. చూడండి, λ3 ఎనర్జీ ఆఫ్ λ3 బై ఎనర్జీ ఆఫ్ λ2 చూద్దాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ λ3 ఈజ్ 2e డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ λ2 ఈజ్ 1e. సో మీకు రేషియో వచ్చేసి 2:1 వచ్చింది. కానీ ఎనర్జీకి రివర్స్ కదా లాంబ్డా అంటే ఇప్పుడు ఇక్కడ λ2 బై λ3 వేసుకోవాలి. అంటే λ2 బై λ3 ఈజ్ ఈక్వల్ టు 2:1. దెన్ ఫ్రమ్ దిస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 2λ3 రిలేషన్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది. సో 4th వన్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కంపల్సరీ. అక్కడి నుంచి లాంబ్డా రిలేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈజీగా ఈ కంపారిజన్ అనేది మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో జరిగే రీ ఎగ్జామ్లో 4th వన్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఇది, స్లో న్యూట్రాన్స్ కెన్ కాజ్ ఫిజన్ ఇన్ 235 uranium-92 more effectively than fast neutrons. Alpha rays are helium nuclei. Beta rays are fast moving electrons or positrons. Gamma rays are electromagnetic radiations of wavelengths larger than X-rays. Choose the most appropriate answer for the option given below. ఇక్కడ ఈ స్టేట్మెంట్ సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో అంటే కాంబినేషన్ ఉన్నాయి. సో కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ మెథడ్ నేను ఒక్కొక్కసారి చేయమంటున్నాను. ఇక్కడ ఎలిమినేషన్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఏబిసి, ఏబిడి, ఏబిసిడి. సో మనకి తక్కువగా ఉన్న ఆప్షన్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సి కానీ డి కానీ మనకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే బిఏలు అన్నిట్లోనే ఉన్నాయి. సో సి కానీ డి కానీ చెక్ చేద్దాం ఒకసారి. సో బీటా రేస్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాజిట్రాన్స్. ఎస్, నెగిటివ్ బీటా డికే జరిగితే ఎలక్ట్రాన్స్ వస్తాయి.
పాజిటివ్ బీటా డెకేజ్ అయితే పాజిట్రాన్స్ వస్తాయి. సో అవి ఫాస్ట్ మూవింగ్, ఎందుకంటే మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. సో అందుకని ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాజిట్రాన్స్. సో ఇది ట్రూ, అంటే సి ట్రూ. డి కొద్దాం. గామా రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆఫ్ వేవ్ లెన్స్ లార్జర్ దాన్ ఎక్స్ రేస్ అంట. సో వేవ్ లెంత్ లార్జర్ అంటే ఎనర్జీ తక్కువనేగా, గామా రేస్కి తక్కువనేగా ఎక్స్ రేస్ కంటే. మరి అది ట్రూనా? కాదు కదా. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చదువుతున్నప్పుడు ఆర్డర్ ఏంటి? గామా రేస్ ఎక్కువ ఎనర్జీ ఉంటాయి, దాని తర్వాత ఎక్స్ రేస్, దాని తర్వాత అల్ట్రావైలెట్ రేస్, దాని తర్వాత విజిబుల్ స్పెక్ట్రమ్, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, దాని తర్వాత మైక్రోవేవ్స్, దాని తర్వాత రేడియో వేవ్స్. ఇది ఆర్డర్, ఎనర్జీ ఆర్డర్. ఎనర్జీ ఇలా వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంది. ఎనర్జీ ఇలా వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుందంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వెళ్తుంది, బట్ వేవ్ లెంత్ పెరుగుతూ వెళ్తుంది. అంటే గామా రే విల్ హ్యావ్ లెస్ వేవ్ లెంత్ దాన్ ఎక్స్ రేస్. మరి ఇక్కడ ఏముంది? గామా రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆఫ్ వేవ్ లెంత్ లార్జర్ దాన్ ఎక్స్ రేస్ అంటున్నాడు. సో ఇది ఫాల్స్. అంటే సి వచ్చేసి ట్రూ, డి వచ్చేసి ఫాల్స్. డి ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ డి ఓన్లీ, ఇది తీసేయండి. ఏబి డి ఓన్లీ, ఇది తీసేయండి. సి ట్రూ ఇక్కడ. సో అది తీసాం. సి ఇక్కడ దీనిలోనే ఉంది. సి ఓన్లీ అన్నారు కాబట్టి మోస్ట్లీ ఇది అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా మిగిలిన చోట సి లేదు కదా ట్రూ చెప్పడానికి. ఇది అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కాదు, ఇది కాదు. సి ట్రూ అయింది. ఏ అండ్ బి ఓన్లీ అన్నామంటే సి ఫాల్స్ అనేగా. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏబి అండ్ సి ఓన్లీ. ఏబి చూద్దాం ఇప్పుడు. ఆల్ఫా రేస్ ఆర్ హీలియం న్యూక్లియై. ఎస్, హీలియంలో ప్లస్ ప్లస్నే మనం ఇందులో ఉన్న 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలుపుకొని హీలియం న్యూక్లియై అంటాము. సో వాటిని ఆల్ఫా రేస్ అంటాం. ఎస్ ట్రూ, ఇది ట్రూ. తర్వాత స్లో న్యూట్రాన్స్ కెన్ కాజ్ ఫిజన్ ఇన్ యురేనియం 235-92 మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ఫాస్ట్ న్యూట్రాన్స్. ఎస్, ఫాస్ట్ న్యూట్రాన్స్ ఎప్పుడూ కూడా ఎనర్జీ ట్రాన్సిషన్ చేస్తాయి కానీ న్యూక్లియస్ని బద్దలు కొట్టలేవు. ఎప్పుడైతే స్లో న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ న్యూక్లియస్లోకి స్లోగా ఇంపాక్ట్ అయ్యి అక్కడ ఉన్న న్యూక్లియస్ ఉన్న కాంబినేషన్ని చిన్నగా అన్స్టెబిలైజ్ చేసేసి విడగొడుతుంది అనమాట. సో అందుకని ఇది కూడా ట్రూ. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఏ, బి అండ్ సి ఓన్లీ అనేదే దీనికి ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఈజ్ 20 minutes. ఇన్ హౌ మచ్ టైమ్ డస్ ద యాక్టివిటీ ఆఫ్ ద సబ్స్టాన్స్ డ్రాప్ టు 1/16th ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వాల్యూ. మనకి ఈ నీట్లో హాఫ్ లైఫ్ లేదు, కానీ మెయిన్స్ వాళ్ళకి కానీ వేరే ఒలింపియాడ్ వాళ్ళకి కానీ పనికి వస్తుందని చెప్తున్నాము. సో ఇదేంటి అంటే ఒక సబ్స్టాన్స్ ఉంది, దాని యొక్క హాఫ్ లైఫ్ 20 minutes. అంటే 20 minutes అయిన తర్వాత ఆ సబ్స్టాన్స్ హాఫ్ అయిపోతుంది. సో అలా ఎప్పుడు 1/16th ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూకి పడిపోయిందో మనం కనుక్కోవాల్సింది. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. ముద్దు లెక్క వేసినా వచ్చేస్తుంది, లేదా ఫార్ములా వేసినా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ముద్దు లెక్క చూద్దాం. మన దగ్గర ఎం అనే మాస్ ఉంది. ఈ ఎం అనే మాస్ m/2 అవ్వటానికి ఎంత టైం పడుతుంది అంటే 20 minutes పడుతుంది. ఈ m/2 మళ్ళీ హాఫ్ అంటే m/4 అవుతుంది. ఇది పట్టడానికి ఎంత మినిట్స్ పడుతుంది మొత్తం? ఇది ఇంకో 20 minutes కాబట్టి మొత్తం 40 minutes పడుతుంది. తర్వాత m/8 దీనిలో హాఫ్, ఇది జరగడానికి ఇంకొక 20 minutes అంటే 60 minutes. ఇక ఫైనల్గా m/8లో హాఫ్ అంటే m/16. సో ఇది జరగడానికి ఇంకొక 20 minutes కావాలి కాబట్టి మొత్తం 80 minutes పడుతుంది. సో ఇది ముద్దు లెక్క వేస్తే ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 16 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా అది 2 powers తీసుకొచ్చేస్తుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఇక ఫార్ములాకి వెళ్దాం. ఫార్ములాలో మనకి n = n0 ఇంటూ హాఫ్ పవర్ n మనం తీసుకున్నట్లయితే ఎన్ని డిసింటిగ్రేషన్స్ జరిగితే, ఎన్ని హాఫ్ లైఫ్స్ జరిగితే అంత అమౌంట్ మనకు వస్తుంది. ఇక్కడ ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ ఉందో అది 1/16th ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ అన్నాడు. అంటే n0/16 n0 ఇంటూ 1/2 హోల్ పవర్ n. n0 క్యాన్సిల్, 1/16ని 1/2 హోల్ పవర్ 4గా రాస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. సో దిస్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు 4 కదా. మరి టోటల్ టైమ్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఈజ్ t ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t హాఫ్గా మనం తీసుకుంటాము. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 20 minutes విచ్ ఈజ్ ఈక్వల్ టు 80 minutes. ఇది ఆన్సర్. మీరు బ్రెయిన్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయగలిగితే కాన్సెప్ట్ని బట్టి అనుకుంటే మీరు ఏ పద్ధతి ఫాలో అయినా తొందరగానే ఆన్సర్ వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన సెకండ్ క్వశ్చన్,
in the hydrogen spectrum, the shortest wavelength in the Balmer series is lambda. The shortest wavelength in the bracket series is అంటున్నాడు. సో మనకి ఇది ఆర్డర్ తెలుసు కదా, లాల్ బాల్ పాల్ బ్రిటిషర్స్తో ఫైట్ చేశారు, పోరాడారు లేదా ఫైట్ చేశారు, ఇది ఆర్డర్. సో ఇక్కడ బామర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాడు. ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇన్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్. సో బామర్ సిరీస్లో N1 వచ్చేటప్పటికి 2, N2 వచ్చేటప్పటికి షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని లేదా హైయెస్ట్ ఎనర్జీ. హైయెస్ట్ ఎనర్జీ ఎక్కడి నుంచి జరుగుతుంది బామర్ సిరీస్లో అంటే ఇన్ఫినిటీ నుంచి గ్రౌండ్ స్టేట్ జరుగుతుంది. సో ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే ఈ ట్రాన్సిషన్ జరిగిన వేవ్ లెంత్ వచ్చేటప్పటికి ల్యాండా అని అంటున్నాడు. అలాగే బ్రాకెట్ సిరీస్తో పోల్స్తున్నాడు దాన్ని. ఎందుకు, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా 2 λ, 4 λ, 9 λ అని ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ సిరీస్ యొక్క వేవ్ లెంత్ ఇది పోలుస్తున్నాడు. సో అదే బ్రాకెట్ సిరీస్లో N1 ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటుంది. సో N2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చే ల్యాండాతో దీన్ని కంపేర్ చేయాలి. సో ఫస్ట్ బామర్ సిరీస్ చూద్దాము. వన్ బై ల్యాండా బామర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/∞ స్క్వేర్. సో మనం తీసేయచ్చు. సో ఇక్కడ R/4 వస్తుంది. అదే 1 బై ల్యాండా బ్రాకెట్ సిరీస్ తీసుకున్నట్లయితే R ఇంటూ 1/n1 4 కాబట్టి 16 మైనస్ 1/∞. సో ఇది మనకి R/16 ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనకి ల్యాండా అని ఇచ్చేశారు. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఇది మనం క్రాస్ మల్టిప్లై చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 4/λ వస్తుంది. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు 4/λ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను రెసిప్రొకేట్ చేస్తున్నాను. సో ల్యాండా ఆఫ్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 16/R ప్లేస్లో నేను ఇది పెడితే 4/λ. ల్యాండా రెసిప్రొకేట్ అయి పైకి వెళ్తుంది. సో 4 1s are 4 4s are. సో ఇది ఆన్సర్ వచ్చేసి 4λ. అంటే మీరు బామర్ సిరీస్లో వచ్చిన వేవ్ లెంత్ ల్యాండా అనుకున్నట్లయితే బ్రాకెట్ సిరీస్లో వచ్చిన వేవ్ లెంత్ మీకు 4λ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఈ సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ 5.3 × 10⁻11 మీటర్. వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద థర్డ్ అలౌడ్ ఆర్బిట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్? సో న్యూక్లియస్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో, న్యూక్లియస్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ మనం R0 తీసుకుంటాము. ఆ తర్వాత R0లో n వాల్యూ 1, ఆ నెక్స్ట్ది n వాల్యూ 2, ఆ నెక్స్ట్ది n వాల్యూ 3. సో ఇది థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్లో n వాల్యూ 3 అవుతుంది. సో మనకు తెలుసు Rn ఈజ్ ఈక్వల్ టు n² ఇంటూ R0 అని. సో ఇక్కడ n² అంటే 3 కాబట్టి 9 ఇంటూ R0 అంటే ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ గ్రౌండ్ స్టేట్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఇచ్చారు, అది 5.3 × 10⁻11 మీటర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 3s are 27, 9 5s are 45, 47.7 × 10⁻11 మీటర్స్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి యాంగ్స్ట్రామ్స్లో ఉన్న వాల్యూ అన్ని. సో దీనిలో మనని 47.7 × 10⁻1 × 10⁻10 రాద్దాము. సో ఇది యాంగ్స్ట్రామ్ అయిపోతుంది. సో దీన్ని మనకి 4.77 యాంగ్స్ట్రామ్స్. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఈ ఫార్ములా గుర్తుండాలి, ఆ కన్వర్షన్ ఈజీగా చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన 3 క్వశ్చన్ల ఫస్ట్ది. లెట్ T1 and T2 బి ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎ హైడ్రోజన్ ఆటమ్ రెస్పెక్టివ్లీ అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ద రేషియో T1:T2 ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి బోర్స్ యాటంలో న్యూక్లియస్లో నుంచి ఫస్ట్ ఆర్బిట్ని మనం n ఈజ్ ఈక్వల్ టు 1 అంటాము. దాని నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్స్లో n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆ నెక్స్ట్ అంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. స్టేట్మెంట్ చూసి వెంటనే n ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకోవద్దు. ఫస్ట్ అన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ అన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 వేయద్దు. ఆర్బిట్ని పర్ఫెక్ట్గా పట్టుకోవాలి, ఎందుకంటే ఆర్బిట్తో రిలేట్ అయి ఉంటుంది దాని ఎనర్జీ లెవెల్స్ కానీ రేడియస్ కానీ. సో ఇక్కడ మనకి N2 and N3లో ఉన్న ఎనర్జీస్ T1 and T2 ఇవ్వడం జరిగింది. వీటి మధ్య రేషియో కనుక్కోవాలి. సో T1 ఈజ్ ఈక్వల్ టు ఏముంటానికి అవకాశం ఉంది, -13.6
ఎన్ స్క్వేర్లో ఎన్ వాల్యూ 2 తీసుకున్నట్లయితే 4 అవుతుంది. T2 ఎలా ఉండడానికి అవకాశం ఉందంటే -13.6 బై ఎన్ స్క్వేర్లో 3 ఉంది కాబట్టి 9. ఇది ఆన్సర్. యాక్చువల్గా ఎందుకు ఎనర్జీ అనేది మనం ఎలా చెప్తాం, -13.6 బై ఎన్ స్క్వేర్ అనేది జనరల్ టర్మ్ చెప్తున్నాము. అవి ఆర్బిట్ని బట్టి ఎన్ వాల్యూని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n = 2, అందుకని n ప్లేస్లో 2 పెడితే 4 వచ్చింది ఇక్కడ. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n = 3, కాబట్టి ఇక్కడ 3 పెడితే 9 వచ్చింది. సో ఇది వచ్చిన ఎనర్జీ లెవెల్స్. వీటి రేషియో అడుగుతున్నారు, T1:T2. T1/T2 దిస్ బై దిస్ వేస్తే 13.6 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, రెసిప్రోకేట్ అయ్యి 9/4 వస్తుంది. సో రేషియో 9/4 అనమాట. చాలామంది 4:1 పెట్టి వచ్చారు. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ న్యూక్లియర్ రియాక్షన్ ద ఎలిమెంట్ X ఈజ్, ఇక్కడ సోడియం అనేది ఒక X అనే ఎలిమెంట్గా మారింది, ప్లస్ ఒక పాజిట్రాన్ని ఒక న్యూట్రినోని ఎమిట్ చేసింది. సో అది ఎలా మారడానికి అవకాశం ఉంది అంటే ఆ X అనేది ఏంటో మనం కనుక్కోవాలి, అదే ఇక్కడ క్వశ్చన్. సో ఒకసారి రియాక్షన్ రాద్దాము. సోడియం అనేది 11 and 22 విచ్ కన్వర్టెడ్ ఇంటూ X ప్లస్ 1 పాజిట్రాన్ ప్లస్ 1 న్యూట్రినో. ఓకే, మనకు తెలుసు బీటా నెగిటివ్ డెకే ఉంది, బీటా పాజిటివ్ డెకే ఉంది. బీటా నెగిటివ్ డెకేలో న్యూట్రాన్ అనేది ప్రోటాన్ లాగా కన్వర్ట్ అవుతుంది. బీటా పాజిటివ్ డెకేలో ప్రోటాన్ అనేది న్యూట్రాన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాజిట్రాన్ వచ్చింది కాబట్టి, అంటే న్యూట్రాన్గా మారి ఒక పాజిట్రాన్ కూడా ఎమిట్ చేస్తుంది. సో ఇక్కడ పాజిట్రాన్ వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటంటే ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ లాగా మారింది. ప్రోటాన్ మారింది అంటే మన అటామిక్ నెంబర్ మారుతుంది. సో ఒకటి తగ్గుతుంది, అంటే ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ 10 అవుతుంది. ఇదే ప్రోటాన్ ఒక న్యూట్రాన్ లాగా మారింది కాబట్టి మనకి మాస్ నెంబర్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో అది 22లోనే ఉంటుంది. సో 2210 అంటేనే నియాన్, దానిలో 2210 అంటే ఇగో సెకండ్ వన్, ఇది ఆన్సర్. సో బీటా నెగిటివ్ బీటా పాజిటివ్ ఏం జరుగుతుందో తెలిస్తే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఏ న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ 189 splits into 2 nuclei having a mass number 125 and 64. The ratio of the radii of the 2 daughter nuclei respectively is. సో ఇక్కడ 189 ఉన్న ఒక పెద్ద న్యూక్లియస్ స్ప్లిట్ అయింది, 125గా 64గా స్ప్లిట్ అయింది. ఇలా స్ప్లిట్ అయినప్పుడు వాటి రేడియస్లు ఏవైతే ఉన్నాయో వాటి రేడియస్ యొక్క రేషియోలు అడుగుతున్నారు. అంటే R125కి R64కి రేషియో కావాలి. సో మన ఏ రేడియస్ అయినా సరే మనకు తెలుసు కదా, ఏ రేడియస్ అయినా సరే Rn = R0 ఇంటూ A⁻1/3. సో మనం ఈ ఫార్ములా నుంచి ఇక్కడ R125 అంటే అర్థం ఏంటంటే R0 ఇంటూ A125/1/3. ఇక్కడ R64 అంటే R0 ఇంటూ 64/1/3. ఈ రెండింటి మధ్య రేషియో అడుగుతున్నారు కాబట్టి మనం డివిజన్ తీసుకున్నట్లయితే R0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 125ని మనం 5 క్యూబ్గా తీసుకున్నట్లయితే 1/3 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 5, ఇక్కడ 64ని 4 క్యూబ్గా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ 4 వస్తుంది. సో ఆన్సర్ 5/4, 5:4. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో యాజ్ ఈజీ యాజ్ గెటింగ్ ద క్యూబిక్ టర్మ్స్. ఆ క్యూబిక్ టర్మ్స్ వచ్చేస్తే ఈజీగా ఆన్సర్ మనం చేసేయచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది. ఏ రేడియోయాక్టివ్ న్యూక్లియస్ AXZ undergoes spontaneous decay in the sequence X, BZ-1, CZ-3, DZ-2, where Z is the atomic number of element X. The possible decay particles in this sequence are. ఇక్కడ ఏ డెకే జరిగింది, ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ డెకే ఆర్డర్ దీంతో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి బీటా ఆల్ఫా కనపడుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆల్ఫా బీటా సంగతి తెలుద్దాం. ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే 2 ఆల్ఫా డెకే జరిగినప్పుడు 2 అటామిక్ నెంబర్ తగ్గుతుంది, 4 మాస్ నెంబర్ తగ్గుతుంది. ఫార్చునేట్లీ మనకి మాస్ నెంబర్ గురించి ఇవ్వలేదు, ఓన్లీ అటామిక్ నెంబర్ గురించి ఇచ్చారు కాబట్టి సో అటామిక్ నెంబర్ 2 తగ్గితే అది ఆల్ఫా డెకే జరిగినట్లు. ఓకే, బీటా ప్లస్ అయితే అర్థం ఏంటంటే ఒక ప్రోటాన్ న్యూట్రాన్లా కన్వర్ట్ అవుతుంది, ఎమిటింగ్ ఏ పాజిట్రాన్ అండ్ న్యూట్రినో. సో ఈ కేసులో అటామిక్ నెంబర్ 1 తగ్గుతుంది.
ఇక బీటా నెగిటివ్ అయితే ఒక న్యూట్రాను ప్రోటాన్గా మారుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఎమిట్ చేస్తుంది. సో బీటా నెగిటివ్ డెకే అంటే అది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రోటాను నెంబర్ పెరుగుతుంది. సో ఇవి తగ్గుతాయి, ఇవి పెరుగుతుంది బీటా మైనస్కి. సో ఇప్పుడు ఇచ్చిన రియాక్షన్ చూద్దాం. ఇచ్చిన రియాక్షన్ ఏం జరిగింది, ఫస్ట్ ఎక్స్ జెడ్ ఉంది, ఆ తర్వాత వచ్చిన న్యూక్లియస్ ఏదైతే ఉందో దానికి Z-1 జరిగింది. అంటే ప్రోటాన్ నెంబర్ ఒకటి తగ్గింది. ప్రోటాన్ నెంబర్ ఒకటి తగ్గడం అంటే ఏ డీకే, బీటా ప్లస్ డీకే. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ Z-3 అయింది. అంటే Z-1 నుంచి Z-3 అయింది సి. Z-3 అంటే 2 కోల్పోయింది, 2 ప్రోటాన్ నెంబర్స్ కోల్పోయింది. కాబట్టి దాని అర్థం ఏంటంటే 2 కోల్పోతే ఎటువంటిది అది ఆల్ఫా డీకే. తర్వాత సి నుంచి డీకి, డి దగ్గర ఏం జరిగిందంటే Z-2 అయింది. అంటే Z-3 నుంచి Z-2 అయిందంటే ప్రోటాన్ నెంబర్ ఒకటి పెరిగింది. ప్రోటాన్ నెంబర్ ఒకటి పెరిగింది అంటే అది ఏ డేకే అవుతుంది, అది బీటా మైనస్ డేకే. సో బీటా మైనస్ డేకే. ఇప్పుడు ఆర్డర్ ఏంటి, బీటా ప్లస్ ఆల్ఫా బీటా మైనస్. సో ఉన్న వాటిలో ఏది ఉంది అది అంటే ఇదిగో ఈ థర్డ్ వన్, బీటా ప్లస్ ఆల్ఫా అండ్ బీటా నెగిటివ్ డెకే. ఇది ఆర్డరు ఇచ్చిన రియాక్షన్ ఆర్డర్కి మ్యాచ్ అవుతుంది. మనకి డెకే ఎలా జరుగుతుంది, డెకే జరగడం వలన ఏది ఇంపాక్ట్ అవుతుందని మనం కనుక తెలుసుకున్నట్లయితే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ న్యూక్లియైడ్ ఈజ్ 100 hours. ద ఫ్రాక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్టివిటీ దట్ విల్ రిమైన్ ఆఫ్టర్ 150 hours వుడ్ బి. 150 hours తర్వాత ఎంత ఫ్రాక్షన్ ఉంటుందో కనుక్కోవాలి మనం. అంటే n కనుక్కోవాలి, n0 ఇంటూ హాఫ్ పవర్ n తీసుకున్నట్లయితే, లేదా n మనకు ఆల్రెడీ తెలుసు, n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T బై T హాఫ్. సో టోటల్ టైం మనకి 150 ఉంది, హాఫ్ లైఫ్ 100 hours ఇచ్చారు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 150/100 అంటే 0 క్యాన్సిల్, ఇది 3/2 అవుతుంది. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 3/2. దాన్ని ఇక్కడ తీసుకొద్దాం. సో n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. సో దీన్ని మనం n0/2√2 రాయొచ్చు. 2 క్యూబ్ అండ్ స్క్వేర్ రూట్ అంటే అర్థం 2√2. సో n ఈజ్ ఈక్వల్ టు n0/2√2. అంటే ఎంత ఫ్రాక్షన్ మిగిలింది, మొట్టమొదటి దానిలో 1/2√2 పార్ట్ మిగిలింది. సో 1/2√2 పార్ట్ అంటే ఈ సెకండ్ వన్ అనమాట. కొంచెం మ్యాథమెటికల్ ఎంటిటీ ఇంజెక్ట్ చేస్తారు ప్రతి క్వశ్చన్లో కూడా, మీరు అది చేయగలగాలి. 10th క్లాస్ మ్యాథ్స్ కొంచెం థరోగా ఉంటే ఈజీగా అటెండ్ చేయొచ్చు మీరు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఏ న్యూక్లియస్ విత్ మాస్ నెంబర్ 240 బ్రేక్స్ ఇంటూ 2 fragments ఈచ్ ఆఫ్ మాస్ నెంబర్ 120. ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ ద unfragment nucleus is 7.6 mega electron volts, while that of fragments is 8.5 mega electron volts. The total gain in the binding energy in the process is. 240 ఉన్న ఒక న్యూక్లియస్ ఉంది, 240 మాస్ నెంబర్ ఉన్న న్యూక్లియస్ ఉంది, అది 120 మాస్ నెంబర్ ఉన్న న్యూక్లియస్గా రెండిటిగా విడిపోయింది, సమానంగా విడిపోయింది. సో దీనికి అంటే పేరెంట్ న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే డెల్టా ఈ బై ఎంగా మనం తీసుకోవచ్చు. సో డెల్టా ఈ బై ఎం బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎంత వాల్యూ, ఇది 7.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదే ఈ కేసులో అంటే ఈ న్యూక్లియస్ కేసులో వచ్చేటప్పటికి డెల్టా ఈ బై ఎం ఈజ్ ఈక్వల్ టు 8.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయింది. ఓకే, ఈ న్యూక్లియస్కి ఆ న్యూక్లియస్కి డిఫరెంట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటంటే ద టోటల్ గెయిన్ ఆఫ్ ద బైండింగ్ ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ ఈజ్, ఎంత గెయిన్ అవడానికి అవకాశం ఉందో అడుగుతున్నారు. అయితే ఇక్కడ అసలు టోటల్ ఎనర్జీ ఎంతో తెలిస్తే ఎంత లాస్ అయింది ఎంత గెయిన్ అని చూసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఇక్కడ టోటల్ ఎనర్జీ కావాలంటే ఇక్కడ మనకి 240 ఉంది, 240 న్యూక్లియాన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 7.6 MeV. సో మనం 240 ఇంటూ 7.6 MeV ఇటువైపు ఉన్న ఎనర్జీ, అటువైపు ఉన్న ఎనర్జీ చూద్దాం. ఒక్కొక్క దానికి అంటే 120 ఇంటూ 8.5 ఇలాంటివి 2 న్యూక్లియస్లు ఉన్నాయి, అంటే 2 తీసుకున్నట్లయితే సో ఇది అటువైపు ఉన్న డెల్టా ఈ, సో ఇది ఇటువైపు ఉన్న డెల్టా ఈ. ఇప్పుడు ఎలా ఉంది, ఏది చూస్తే ఏది పెద్ద ఏది చిన్న చూద్దాం. అంటే ఎలాగో గెయిన్ అయింది, పర్ న్యూక్లియాన్ గెయిన్ అయింది కాబట్టి గెయిన్ అయింది. కాబట్టి ఎంత గెయిన్ అయింది తెలియాలంటే దట్ మైనస్ దిస్.
సో ఇది 2 × 120 అంటే 240 × 8.5 minus this one 240 × 7.6. సో 240 కామన్ తీస్తే 8.5 minus 7.6 అంటే నియర్లీ 0.9 వస్తుంది. 8.5 1.6 0.9. సో ఇది 24 × 9 అంటే 9 4s are 36 and 3 9 2s are 18 plus 3 21 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఈ 4th వన్ అన్నమాట. సో మనకి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇచ్చారు కాబట్టి మనకి మొత్తం న్యూక్లియస్ ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. అక్కడ కూడా అంతే, కాకపోతే అక్కడ ఆల్రెడీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ పెరిగిందని అర్థమవుతుంది కాబట్టి ఎంత ఎనర్జీ గెయిన్ ఎంత తెలియాలి అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ మైనస్ టోటల్ ఎనర్జీ ఆఫ్ పేరెంట్ న్యూక్లియర్ విల్ గివ్ ద ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, వెన్ ఏ యురేనియం ఐసోటోప్ 235 uranium-92 is bombarded with a neutron, it generates krypton of 8936 and 3 neutrons and అంటే ఇంకొక ప్రోడక్ట్ ఏదో ఉంది, ఆ ప్రోడక్ట్ మనం కనుక్కోవాల్సింది. సో ఫస్ట్ రియాక్షన్ రాద్దాము. యురేనియం 92 235 బంబార్డెడ్ విత్ ఒక న్యూట్రాన్తో బంబార్డ్ చేశారు. సో 10 అనుకోవచ్చు మనం, విచ్ గివ్స్ క్రిప్టాన్ ఆఫ్ 36 89 అండ్ 3 న్యూట్రాన్స్ అండ్ అనదర్ ప్రోడక్ట్. ఇది మనకు తెలియదు, అది కనుక్కోవాలి. లెట్స్ డూ ద మ్యాథ్. ఇక్కడ 92 ఉన్నాయి అటామిక్ నెంబరు. ఒక న్యూట్రాన్తో హిట్ చేసినప్పుడు 36 వెళ్ళిపోయినాయి. 36 వెళ్ళిపోతే 92 - 36 ఎంత? 92 - 36 అంటే ఇది ఒక 6, ఇక్కడ ఒక 8లో 3 పోతే 5 56. సో ఇక్కడ వచ్చే కాంపోనెంట్ యొక్క అటామిక్ నెంబరు 56. 56 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇక్కడ మాత్రమే ఉంది, ఇది మాత్రం అవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మాస్ నెంబర్ కూడా చూద్దాం. ఇక్కడ 235 ప్లస్ ఒక న్యూట్రాన్ అంటే 236. ఈ 236లో ఇక్కడ ఒక 18, 236లో ఇక్కడ ఒక 89, ఇక్కడ ఒక 3 అంటే 92 తీసేయాలి మనం. సో ఇది 4, 13లో 9 పోతే 4 144. సో వచ్చింది 144 మాస్ నెంబరు. సో 144 and 56 ఉన్నది ఏంటి అంటే బేరియం 144 56. ఈ మ్యాథ్ కాంపోనెంటే మనం చేయాల్సింది. ప్రాపర్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ బంబార్డింగ్లో ఈ న్యూట్రాన్ నెంబరు, ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్న న్యూట్రాన్స్ నెంబర్ కనుక ప్రాపర్గా మనం ఇవాల్యుయేట్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 0.5 grams ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్. ఇది మనం న్యూక్లియస్ చాప్టర్కి యాడ్ చేయొచ్చు లేదా డ్యూయల్ నేచర్ కూడా యాడ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ఏంటంటే కొంత మాస్ ఉంది, ఆ మాస్ ఎంత ఎనర్జీకి ఈక్వలెంట్ అవుతుందో చూడమన్నాడు. సో ఇక్కడ mc², E = mc², డైరెక్ట్ ఫార్ములా తీసుకోవచ్చు. m వచ్చేసి 0.5 grams అంటే 0.5 × 10⁻³ ఇంటూ c² అంటే 9 × 10⁻16, 3 × 3 8 10⁸ × 10⁸. సో ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 5s అంటే 45. సో 4.5 × 10⁻13 జౌల్స్ ఉందా? అది 4.5 × 10⁻13 జౌల్స్. ఇది థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన థర్డ్ క్వశ్చన్, ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బోర్ మోడల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. దేనికి బోర్ మోడల్ వ్యాలిడ్ కాదు అంటున్నాడు. అసలు బోర్ మోడల్ ఎక్కడ వ్యాలిడ్ అవుతుందో మనకు ఒక పాస్టులేట్ ఉంది. బోర్స్ పాస్టులేట్స్ చెప్పేటప్పుడే మనకు ఒక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే బోర్ మోడల్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్స్ అంటే మనకు తెలుసు హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అలాగే డ్యూటేరియంలో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది, కానీ 2 ఉంటాయి న్యూక్లియాన్స్, ఒకటేమో ప్రోటాన్ ఒకటి న్యూట్రాన్. అలాగే ట్రిటియం కూడా, అలాగే హీలియం ప్లస్ కూడా. హీలియం ప్లస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఒకటి ఎమిట్ చేస్తుంది. సో ఇక్కడ అప్పుడు ఒక ఎలక్ట్రానే ఉంటుంది, 4 న్యూక్లియాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కూడా. సో ఇలాంటివన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్స్, ఎయిదర్ ఇట్ ఈస్ అయనైజ్డ్ యాటమ్ ఆర్ వాట్ ఎవర్. సో ఇవన్నీ సింగిల్ ఎలక్ట్రాన్స్ యాటమ్స్. సింగిల్ ఎలక్ట్రాన్ యాటమ్స్ ఉన్న లేదా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న న్యూక్లియస్కి ఈ బోర్ మోడల్ యాప్ట్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ
ఇదిగో ఇక్కడ సింగ్లీ అయనైజ్డ్ నియాన్ ఆటమ్ ఇచ్చారు. నియాన్ వచ్చేసి 10, ఒక ఎలక్ట్రాన్ పోతే 9 అవుతున్నాయి ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ అది సాధ్యం కాదు. సో బోర్ మోడల్ అనేది దీనికి అప్లికబుల్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇదే. సో హైడ్రోజన్ యాటమ్కి అప్లికబుల్ అవుతుంది, డ్యూట్రాన్ యాటమ్కి అప్లికబుల్ అవుతుంది, సింగ్లీ అయనైజ్డ్ హీలియం యాటమ్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఈ నియాన్కి పనిచేయదు బోర్ మోడల్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ -3.4 electron volt. ఇట్స్ కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఒక ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ స్టేట్లో ఉన్నప్పుడు దానికి టోటల్ ఎనర్జీ -3.4 electron volts. కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నారు. ఆటంలో ఎలక్ట్రాన్ ఏ స్టేట్లో ఉన్నా సరే, ఏ ఆర్బిట్లో ఉన్నా సరే, అది ఎలా ఉంటుందంటే దాని టోటల్ ఎనర్జీ వచ్చేసి నెగిటివ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అలాగే ఈ టోటల్ ఎనర్జీ డబుల్ ఆఫ్ దిస్ టోటల్ ఎనర్జీ విల్ బి ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది అంటే నెగిటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఇక్కడ ఇచ్చిన టోటల్ ఎనర్జీ -3.4 electron volts. అప్పుడు ఇది కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే +3.4 electron volts అవుతుంది. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేటప్పటికి డబుల్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో ఇది 2 × -3.4 electron volts అంటే -6.8 electron volts అనేది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్, పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ అడిగారు కాబట్టి 3.4 అండ్ -6.8 ఎక్కడ ఉంది? సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. 3.4 electron volts అండ్ -6.8 electron volts. ఏ లెవెల్లో ఉన్న ఎన్ వాల్యూ ఎంతైనా సరే ఈ రిలేషన్ కంపల్సరీ ఉంటుంది. ఇది మనం కాన్సెప్ట్స్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన 2వ క్వశ్చన్, ఆల్ఫా పార్టికల్ కన్సిస్ట్ ఆఫ్ 2 protons 2 neutrons ఓన్లీ, 2 electrons 2 protons and 2 neutrons, 2 electrons and 4 protons ఓన్లీ, 2 protons ఓన్లీ. సో మనకు తెలుసు హీలియం ఏదైతే ఉందో హీలియం యొక్క న్యూక్లియస్నే మనం ఆల్ఫా పార్టికల్ అంటాం. హీలియంలో ఉన్న 2 electrons తీసేయగా వచ్చిన ఏదైతే రిమైనింగ్ ఉంటుందో దాన్నే మనం ఆల్ఫా పార్టికల్ అంటాము. ఈ ఆల్ఫా పార్టికల్లో 2 ప్రోటాన్లు 4 న్యూక్లియాన్స్ ఉంటాయి. అంటే 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్, 2 + 2, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే 2 protons అండ్ 2 neutrons ఓన్లీ అనేదే ఆల్ఫా పార్టికల్. సో ఆన్సర్ వచ్చేసి ఈ ఫస్ట్ వన్ అనమాట. ఇది ఉంటే డైరెక్ట్గా మనం దాన్ని హీలియం అనేసేయచ్చు. ఇక ఇవేవి కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ బోర్ ఆర్బిట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ అంటున్నాడు. హైడ్రోజన్ ఆటంలో మనకు తెలుసు ఎనర్జీస్, టోటల్ ఎనర్జీ కాన్సెప్ట్లో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఈ రిలేషన్ మనకు తెలుసు, ఇందాక కూడా చూసాం కదా. సో దీన్ని బట్టి ఏమంటున్నారంటే ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. కైనెటిక్ ఎనర్జీకి టోటల్ ఎనర్జీకి అంటే ఇది తీసుకుందాం మనం. ఈ టీని ఇటు తీసుకొస్తే 1 = -KE/TE. ఈ 1 ఇటు తీసుకొస్తే -1 అవుతుంది. సో -1 = KE/TE. ఇది అడుగుతున్న రేషియో -1 అంటే అర్థం 1:-1 రాయొచ్చు, లేదా -1:1 కూడా రాయొచ్చు. ఉన్న వాటిలో 1:-1 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన 2వ క్వశ్చన్, ఫర్ ఏ రేడియాక్టివ్ మెటీరియల్ హాఫ్ లైఫ్ ఈజ్ 10 minutes. ఇఫ్ ఇనీషియల్లీ దేర్ ఆర్ 600 నెంబర్ ఆఫ్ న్యూక్లియై, ద టైమ్ టేకెన్ ఇన్ మినిట్స్ ఫర్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ 450 న్యూక్లియై ఈజ్. 600 న్యూక్లియై 450 న్యూక్లియైని పోగొట్టుకుంది, డిసింటిగ్రేట్ అయ్యింది. అప్పుడు దాని హాఫ్ లైఫ్ ఇచ్చారు, అది ఎంతసేపట్లో అవడానికి అవకాశం ఉంది అడుగుతున్నారు. సో మనకి n0 ఇవ్వడం జరిగింది, అదేంత 600. n ఎంత అంటే 600 - 1 450 వెళ్ళిపోయినాయి. సో 450 అంటే మనకి మిగిలింది 150. సో మనల్ని అడుగుతుంది ఎంత టైంలో వెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నాడు. అంటే క్యాపిటల్ T కావాలి. క్యాపిటల్ T కావాలంటే ఫస్ట్ n = n0 × ½ n కనుక్కుందాం. n కనుక్కుంటే T కనుక్కోవచ్చు. సో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 150/600 = ½ n. సో 0 0 క్యాన్సిల్, 15 1s are 15 4s are 1/4 ని మనం 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి n = 2.
అంటే ఎన్ని డిసింటిగ్రేషన్ జరిగింది, ఎన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ జరిగినాయి అంటే 2 హాఫ్ లైఫ్ పీరియడ్ జరిగినాయి. 2 హాఫ్ లైఫ్ పీరియడ్స్ అంటే ఒక 10 మినిట్స్, నెక్స్ట్ ఇంకో 10 మినిట్స్ అంటే 20 మినిట్స్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. మీరు T ఈజ్ ఈక్వల్ టు N అంటే 2 ఇంటూ T హాఫ్ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది ద రేషియో ఆఫ్ వేవ్ లెన్స్ ఆఫ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ అండ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఈజ్ అంటున్నాడు. సో లాస్ట్ లైన్ అంటే ఏం లేదు, ఇన్ఫినిటీ నుంచి గ్రౌండ్ స్టేట్కి ట్రాన్సిషన్ అయిన ఏదైతే ఎనర్జీ లైన్ ఉందో దాన్నే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ లైమన్ సిరీస్, బామర్ సిరీస్కి లైమన్ సిరీస్కి అడుగుతున్నాడు. సో ఫస్ట్ 1/λ బామర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/2² మైనస్ 1/∞. అలాగే లైమన్ సిరీస్కి 1/λL ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/1² మైనస్ 1/∞. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ R/4, హియర్ దిస్ ఈజ్ R. మనకి రేషియో ఆఫ్ వేవ్ లెన్స్ ఆఫ్ లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ టు ద లైమన్ సిరీస్ అంటున్నాడు. సో మనం ఇది బై ఇది తీసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 1/λL/1/λB ఈజ్ ఈక్వల్ టు R/R/4. R గెట్స్ క్యాన్సిల్, 4 రెసిప్రొకేట్ అవుతుంది. ఇక్కడ కూడా రేషియో రెసిప్రొకేట్ అయ్యి λB/λL ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే వేవ్ లెంత్ ఆఫ్ బామర్ సిరీస్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ లైమన్ సిరీస్ విచ్ గివ్స్ 4. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఇంకా నయం 1/4 ఇచ్చి ఉంటే కొంతమంది అక్కడ కూడా తప్పు చేసేవాళ్ళు. సో డైరెక్ట్గా 4 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2017 అడిగిన సెకండ్ క్వశ్చన్ రేడియో యాక్టివ్ మెటీరియల్ A హ్యాస్ డెకే కాన్స్టెంట్ 8λ అండ్ మెటీరియల్ B హ్యాస్ డెకే కాన్స్టెంట్ λ. ఇనీషియల్లీ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై. ఆఫ్టర్ వాట్ టైమ్ అంటే టైం కనుక్కోవాలి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ మెటీరియల్ B టు దట్ ఆఫ్ A విల్ బి 1/E. ఎంత టైం తర్వాత ఈ ఉన్న మెటీరియల్, మిగిలిన మెటీరియల్ Bకి Aకి మధ్య ఉన్న రేషియో 1/E అంటున్నాడు. అంటే స్టేట్మెంట్ మనకి ఇచ్చాడు ఇనీషియల్లీ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై అంటున్నాడు. అంటే N0 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N0 ఆఫ్ B. ఓకే, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే రేడియాక్టివ్ డికే కాన్స్టెంట్ ఇచ్చారు 8λ. ఒకదానికేమో 8λ, ఒకదానికేమో ఓన్లీ λ. సో దీన్ని బట్టి మనం ఫార్ములా రాసినట్లయితే NT ఆఫ్ A ఏమవుతుంది అంటే N0 ఆఫ్ A ఇంటూ E పవర్, మనకి డెకే కాన్స్టెంట్ ఇచ్చాడు 8λ, సో -8λT. అలాగే NT ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు N0 ఆఫ్ B ఇంటూ E పవర్ -λT. సో ఇది మనం డెకే కాన్స్టెంట్ నుంచి మనం డిసింటిగ్రేషన్ జరిగే ఫార్ములా ఇది న్యూక్లియస్లో నేర్చుకుంటాము. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, N0 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N0 ఆఫ్ B. అంటే ఈ రెండు సేమ్. ఇప్పుడు మనం రేషియో తీసుకున్నట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. సో NT ఆఫ్ A బై NT ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు E పవర్ -8λT బై E పవర్ -λT. సో ఇది పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో E పవర్ -8λ ప్లస్ λ ఇంటూ T మిగులుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రేషియో ఆఫ్ అట్ వాట్ టైమ్ ద రేషియో ఆఫ్ ద న్యూక్లియై ఆఫ్ మెటీరియల్ B టు ద A. అంటే దీన్ని రెసిప్రోకల్ వేసుకోవాలి. B టు ద A విల్ బి 1/E అంటున్నాడు. అంటే A టు ద B E అవుతుంది. సో నేను ఇటుపక్క E రాసుకుంటాను. E పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. ఇప్పుడు పైన పవర్స్ సేమ్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఇది -7λT. సో T ఈజ్ ఈక్వల్ టు -1/7λ. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు -1/7λ. సో ఉన్న వాటిలో ఆప్షన్ లేదు, 1/7λ ఉంది కానీ అది లేదు. అయితే ఇది బోనస్ కింద మనకి మార్క్ ఇచ్చారు తర్వాత. బట్ కాన్షియస్గా చేయాల్సింది ఇది, మనం చేయాల్సింది ఉందా లేదా, అది ఎంత వాల్యూ వస్తుందో మనం చేయాల్సింది ఇది డిసింటిగ్రేషన్ ఫార్ములా. అయితే సిలబస్లో లేదు ఈసారి, బట్ మెయిన్స్ వాళ్ళకి కానీ ఒలింపియాడ్ వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ జంప్స్ ఫ్రమ్ ద థర్డ్ ఆర్బిట్ టు ద సెకండ్ ఆర్బిట్ ఇట్ ఎమిట్స్ ఏ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ λ. When it jumps from the fourth orbit to the third orbit, the corresponding wavelength of the photon will be. హైడ్రోజన్ ఆటంలో డిఫరెంట్ లెవెల్స్ మధ్య ట్రాన్సిషన్ జరిగింది. 3 నుంచి సెకండ్కి, 4 నుంచి థర్డ్కి. ఇలా జరిగినప్పుడు ఒకదాని λ అయితే రెండవది ఇన్ టర్మ్స్ ఆఫ్ λలో రిప్రజెంట్ చేయడం గురించి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రెండవ ట్రాన్సాక్షన్ లైక్ 4 నుంచి థర్డ్ దా జరిగిన ట్రాన్సాక్షన్ మనం చూడాలి.
అయితే దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. రిడ్బర్గ్ ఫార్ములా వాడి చేయొచ్చు, జనరల్ హైడ్రోజన్ ఎనర్జీ ఫార్ములా నుంచి కూడా చేయొచ్చు. రెండు చేస్తాను. సో రిడ్బర్గ్ అంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² మైనస్ 1/n2² చేసుకోవచ్చు. లేదా ఎనర్జీ తీసుకున్నట్లయితే En ఈజ్ ఈక్వల్ టు -13.6/n² తీసుకోవచ్చు. రెండు మళ్ళా దగ్గర కలిసేది ఒకటే. సో ఇక్కడ రెండు ఎనర్జీ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ En1కి En2కి En1కి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం, అంటే డెల్టా E జరిగింది అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు hc/λ సమ్ 2 to 1 లేదా n1 to n2 to 1 n1 అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది -13.6 ఇంటూ 1/n2² మైనస్ n1². ఈ మైనస్ లోపలికి వెళ్తే తిరగబడుతుంది. సేమ్ మళ్ళీ అదే ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి hc/λ ఉంది కాబట్టి 1/λ, ఇక్కడ కూడా 1/λ. సో రెండు ఒకటే. సో నేను ఇది తీసుకొని చేస్తాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 1/λ 3 to 2. సో 3 to 2 జరిగిన 1/λ గురించి తీసుకుందాం. సో r ఇంటూ 1/2 వచ్చేసి n1 కాబట్టి 2² మైనస్ 1/3², 1/4 మైనస్ 1/9 which is equal to r into 1/4 minus 1/9 which is equal to LCM తీసుకొని చేస్తే ఇది 9 minus 4 5r/36. ఇక 1/λ 4 to 3 చూద్దాము. సో 1/λ 4 to 3 is equal to r into 1/3² minus 1/4² which is equal to r into 1/9 minus 1/16 which is equal to 16 minus 9 అంటే 7r/9 into 16. సో మనకి ఇది 1/λ, ఎందుకంటే λ ఫ్రమ్ 3 to 2 ట్రాన్సాక్షన్ని మనం λతో రిప్రజెంట్ చేశారు. సో 1/λ ఈజ్ ఈక్వల్ టు 5r/36 లేదా 9 into 4 రాసుకోవచ్చు. సో ఇది 1/λ. సో ఫస్ట్ రేషియో తీసుకుందాం. రెండింటికి రేషియో తీసుకున్నట్లయితే 1/λ బై 1/λ ఆఫ్ 432 ట్రాన్సాక్షన్ జరిగింది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5r/4 into 9 డివైడెడ్ బై 7r/9 into 16. r క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 4 1s are 4 4s are. సో ఇది రెసిప్రోకేట్ అయితే 20 అవుతుంది. సో ఇక్కడ ఇది రెసిప్రోకేట్ అయితే λ 423/λ ఉంటుంది. ఈ λ అటు వెళ్తే మనకి, సో ఇది మనకి ఏమవుతుందంటే λ 423/λ ఈజ్ ఈక్వల్ టు 20/7 ఉంటుంది. సో మనకు కావాల్సింది λ 423 విచ్ ఇంప్లైస్ λ 423 ఈజ్ ఈక్వల్ టు 20λ/7. సో ఆన్సర్ వచ్చేసి 20λ/7. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ఏది ఫాలో అవుతున్నాను ఒకటి డిసైడ్ అయ్యామంటే రెండింటికి కామన్గా వచ్చేసి అప్లికేషన్ ఒకటే. సో వీటిలో ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈవెన్ మీరు ఇంకా హెచ్సి తీసుకున్న అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలేది 1/n1² 1/n2² మాత్రమే. సో వాటిలో సబ్స్టిట్యూషన్ చేస్తే రెస్పెక్టివ్ సబ్స్టిట్యూషన్స్ తీసుకొని రేషియో తీసుకున్నట్లయితే మనకి ఆ ప్రాపర్ రేషియో వచ్చేస్తుంది. ఈ న్యూ వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ λలో వచ్చేస్తుంది ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన రెండవ క్వశ్చన్. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియోయాక్టివ్ సబ్స్టాన్స్ ఈజ్ 30 minutes. ద టైమ్ ఇన్ మినిట్స్ టేకెన్ బిట్వీన్ 40% డికే అండ్ 85% డికే ఆఫ్ ద సేమ్ రేడియోయాక్టివ్ సబ్స్టాన్స్. ఇక్కడ హాఫ్ లైఫ్ ఇవ్వడం జరిగింది. టీ హాఫ్ ఇచ్చారు, టీ హాఫ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇచ్చారు. అది ఎంత అంటే 30 minutes ఇచ్చారు. అయితే సబ్స్టాన్స్ ఫస్ట్ n0 ఉన్నట్లయితే ఒక టైం దాటేటప్పటికి ఆ డెకే 40% అయిపోయింది. ద టైమ్ టేకెన్ బిట్వీన్ 40% డికే అంటే 40% డికే అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 60% మిగిలింది. అంటే 60 into n0/100 మిగిలింది. ఆ తర్వాత 85 డెకే అయిపోయింది. ఇంకంటే ఎంత మిగిలినట్టు? 15 into n0/100 మిగిలినట్టు అనమాట. సో ఆ పర్సంటేజ్ని ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇలా ఉంటుంది. సో 40% డికే అవ్వగానే ఇది, 85% డికే అవ్వగానే ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఈ టైంకి ఇక్కడున్న టైంకి మధ్య గ్యాప్ పడుతున్నారు. అంటే దీన్ని టీ 40% అనుకుని ఇది టీ 85% అనుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత టైమో అది మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఫస్ట్ ఈ రిలేషన్ చూద్దాం. అంటే మనకు ఆ టైం తెలియదు కాబట్టి రిలేషన్ చూద్దాము. సో n ఈజ్ ఈక్వల్ టు లేదా n40 ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ 1/2 పవర్ T40/100.
T12 అనేస్తున్నాను. ఎందుకంటే T40 ఎందుకు వేసానంటే 40% తగ్గిన తర్వాత ఉన్న రిప్రజెంటేషన్ కోసం T40 వేసాను, కానీ 40 minutes అని కాదు. సో T40/T12. T12 ఆల్రెడీ మనకు తెలుసు 30 minutes. సో ఇక్కడ మనం రాద్దాం. N40 అంటే ఏంటి? 0.6 into N0 is equal to N0 into half whole power T40/30. సో దాన్ని అలా ఉంచుదాం. నెక్స్ట్ సేమ్ అలాగే ఆ టైం అయిన తర్వాత కూడా ఏం రిప్రజెంటేషన్ వస్తుందంటే 0.15 N0 is equal to N0 into half power T85/30. సో N0 క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది వీటి నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మనం అది రేషియో తీసుకున్నట్లయితే 0.6/0.15 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హాఫ్ పవర్ T40/30 మైనస్ T85/30. A/m/n అంటే A/m-n రాసాం. సో ఇక్కడ మనకి 4 వస్తుంది. 4 is equal to half whole power T40 మైనస్ T85/30. సో దీన్ని మనం 2 square రాయొచ్చు. 2 square రాసి 2 square is equal to 2 power, ఇది 2 పైకి వెళ్తే -1 వస్తుంది, మైనస్ దాంతో మల్టిప్లై చేస్తే T85 మైనస్ T40/30 అవుతుంది. సో బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే 2 is equal to T85 మైనస్ T40/30. ఈ 30 ఇటు వస్తే 60 is equal to T85 మైనస్ T40. సో ఆన్సర్ వచ్చేసి 60 minutes అనమాట. సో ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కనుక మనం ప్రాపర్గా కన్ఫ్యూజ్ లేకుండా చేయగలిగితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 60. సో 4th one ఈజ్ ద ఆన్సర్. మనకు కనుక్కోమంది T40 మైనస్ T85 కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాబట్టి సో మనం ప్రాపర్గా డివిజన్ తీసుకున్నట్లయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో జరిగిన ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు అడిగారు. అందులో ఫస్ట్ది, an alpha particle of mass m moving with velocity v bombards on a heavy nucleus of charge Ze. Its distance of closest approach from the nucleus depends on m as mass మీద ఎలా డిపెండ్ అవుతుందో చెప్పమంటున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఆల్ఫా పార్టికల్ వచ్చి ఈ న్యూక్లియస్ దగ్గరగా వచ్చి రిటర్న్ అవుతుంది. సో ఒకవేళ రిటర్న్ అవ్వకపోతే అంటే ఫర్ సపోజ్ ఇలా వచ్చి డివైట్ అవుతే పక్కకి బయటికి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ క్లోజెస్ట్ అప్రోచ్ ఇక్కడే డివైట్ వెళ్ళిపోతుంది పక్కకి. సో క్లోజెస్ట్ అప్రోచ్ వచ్చి దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం. సో ఇలా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళేది ఎప్పుడు అంటే రిపల్ అయినప్పుడు మాత్రమే. రిపల్ ఎప్పుడు అవుతుందంటే సో దీనివల్ల ఏర్పడిన అపోజిషన్ లేదా డిసెలరేషన్ అనేది ఈ మూమెంట్ని ఆపుతుంది. ఇలా మూమెంట్ని ఆపుతుంది అంటే మనం ఎప్పుడైనా ఒక బాల్ని పైకి విసిరినప్పుడు దీని కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీ అవుతున్నప్పుడు రెండింటి మనం ఈక్వేట్ చేసుకుంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ హాఫ్ mv² ఏదైతే ఉందో, ఎందుకంటే ఆల్రెడీ m ఇచ్చారు, v ఇచ్చారు, ఇక్కడ హాఫ్ mv² అనే కైనెటిక్ ఎనర్జీ దీని దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతుంది డ్యూ టు దిస్ డిసెలరేషన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 1/4πε0 Ze into 2E/r అనేది పొటెన్షియల్ ఎనర్జీ. మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ తెలుసు. సో ఇది వచ్చింది మనకి ఆన్సర్. సో ఇక్కడ మనకి అడుగుతుంది ఏంటంటే ది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఆర్కి ఎంకి రిలేషన్ అడుగుతున్నారు. సో జస్ట్ ఇది రెసిప్రొకేట్ చేస్తే r ఈజ్ ఈక్వల్ టు 2Ze²/4πε0 ఇంటూ హాఫ్ mv² అవుద్ది. ఓకే, సో 2 2 4 క్యాన్సిల్ అవుతుంది. సో z కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్, పై ε0 కాన్స్టెంట్, v ఆల్రెడీ ఇచ్చారు, మనకి వీతో రిలేషన్ అడగట్లేదు, ఓన్లీ మాస్తో రిలేషన్ అడుగుతున్నారు. సో r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. సో r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ డిపెండ్స్ అపాన్ m ఈజ్ అంటే r దేంతో రిలేట్ అవుతుంది, మాస్తో అంటే 1/mతో రిలేట్ అవుతుంది. ఒకవేళ వెలాసిటీతో అడిగితే 1/v²తో రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2016 ఎగ్జామ్లో జరిగిన సెకండ్ క్వశ్చన్, గివెన్ ద వాల్యూ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఈజ్ 10⁻7 per meter, ద వేవ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద బామర్ సిరీస్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ విల్ బి. సో బామర్ సిరీస్లో మనకి 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² మైనస్ 1/n2²లో n1 వాల్యూ 2 లాల్ బాల్ పాల్. సో బామర్ సిరీస్లో n1 ఈజ్ ఈక్వల్ టు 2, n2 వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/λనే మనం వేవ్ నెంబర్గా రాసుకోవచ్చు.
ఎన్ అనొచ్చు, లేదా ఎన్ క్యాప్ అంటారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఇది 1/4 మైనస్ 0. సో 1/4 అంటే r/4. r అంటే 10⁻⁷. దీన్ని నేను 100 ఇంటూ 10⁵/4గా రాస్తే 4 1s are 4 25s are పాయింట్ పెట్టేసుకుంటే 0.25 ఇంటూ 10⁻7 అనేది వస్తుంది ఆన్సర్. సో 0.25 ఇంటూ 10⁻7 పర్ మీటర్. సో ఆన్సర్ వచ్చేసి 3. సో అది వేవ్ నెంబర్ అనమాట. ద వేవ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద బామర్ సిరీస్. లాస్ట్ లైన్ అంటే అర్థం ఏంటంటే n2 మనం ఇన్ఫినిటీ తీసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ద రేషియో ఆఫ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద లైమన్ సిరీస్ టు ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్ ఈజ్ అన్నాడు. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే షార్టెస్ట్ ఎనర్జీ, అంటే తక్కువ ఎనర్జీ ఎప్పుడు జరుగుతుంది? పక్కనున్న అంటే గ్రౌండ్ స్టేట్ పక్కనే ఉన్న స్టేట్ నుంచి జరిగిన ట్రాన్సిషనే తక్కువ ఎనర్జీ. ఓకే, గ్రౌండ్ స్టేట్లో ఇలా ట్రాన్సిషన్ లెవెల్స్ ఉంటే, ఇలా ఎనర్జీ లెవెల్స్ ఉంటే, సో ది ట్రాన్సిషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దీనికన్నా ఇది తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉందంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ అడుగుతుంది లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉన్నదాన్ని అడుగుతున్నాడు. లైమన్ సిరీస్లో, బామర్ సిరీస్లో. లైమన్ సిరీస్లో 1/λ లైమన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1 లైమన్ సిరీస్లో n1 1, సో 1 స్క్వేర్, n2 2, సో 2 స్క్వేర్. అలాగే 1/λb బామర్ సిరీస్లో r ఇంటూ 1/n1 2, సో 2 స్క్వేర్ మైనస్ n2 3 అవుతుంది, 1/3 స్క్వేర్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 - 1/4 అంటే 4 - 1, సో 3/4, 3r/4 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేటప్పటికి 4 9, సో 5r/36 వస్తుంది. మనకు కావాల్సింది రేషియో బిట్వీన్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ టు ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్. ఇక్కడ ఇన్వర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రేషియో బై ఆ రేషియో తీసుకున్నట్లయితే అంటే 1/λb/1/λl ఈజ్ ఈక్వల్ టు 5r/36/3r/4. 4 1s are 4 9s are, సో ఇది r gets cancel. 5/9 3s are 27, 5/27 అవుతుంది. ఏంటి రివర్స్ అయితే ఇది λl/λb, ఇది రెసిప్రొకేట్ అయ్యి λl/λb వస్తుంది. λl/λb ఈజ్ ఈక్వల్ టు 5/27. సో ఆన్సర్ వచ్చేసి 5/27 ఫస్ట్ వన్. లాంగెస్ట్ వేవ్ లెంత్ అన్నారని చెప్పి గబుక్కుని ఇన్ఫినిటీ వేయొద్దు. లాంగెస్ట్ వేవ్ లెంత్ అనేది షార్ట్ ఎనర్జీకి, తక్కువ ఎనర్జీ ఎప్పుడు జరుగుతుందంటే గ్రౌండ్ స్టేట్కి పైన ఉన్న లెవెల్ నుంచి కిందికి జరిగితే తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో అది ఆ పర్టికులర్ వాల్యూ వేసి చేస్తే ఆన్సర్ వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన 2వ క్వశ్చన్, ఏ న్యూక్లియస్ ఆఫ్ యురేనియం decays at rest into nuclei of the thorium and helium. Then the helium nucleus has less kinetic energy than the thorium nucleus. The helium has more kinetic energy than the thorium nucleus. The helium nucleus has less momentum than the thorium nucleus. The helium nucleus has more momentum than the thorium nucleus. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మొమెంటమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక డెకే జరిగినప్పుడు ఆ డెకే ఎలా జరిగింది? ఫస్ట్ యురేనియం ఉన్నది ఇలా ఉన్నది కట్ అయ్యి ఒక పార్ట్ ఇటు వెళ్ళిపోయినాయి. ఓకే, వెళ్ళిపోయినప్పుడు అవి డిఫరెంట్ వెలాసిటీతో వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెలాసిటీ v ఆఫ్ థోరియం, v ఆఫ్ హీలియం అనుకుందాం. సో ఇక్కడ మాస్ ఆఫ్ హీలియం, మాస్ ఆఫ్ థోరియం ఉన్నామనుకుందాం విడిపోయినప్పుడు. సో ఇనీషియల్ వెలాసిటీస్ 0 ఉన్నాయి, విడిపోయేటప్పుడు వాటికి కొన్ని వెలాసిటీస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కైనెటిక్ ఎనర్జీ మొమెంటమ్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ నుంచి మనం చూసుకున్నట్లయితే 2 పార్టికల్స్ రెస్ట్లో ఉండి ఒక్కసారిగా మళ్ళీ బంబార్డ్ అవ్వడం కానీ పేలిపోవడం కానీ జరిగి 2 పార్ట్స్గా విడిపోయినప్పుడు ఈ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం కన్జర్వ్ అవుతుంది. అంటే ఇనీషియల్ మొమెంటం ఎంత అయితే ఉందో ఫైనల్ మొమెంటం కూడా అంతే ఉంటుంది. అంటే ఫైనల్ మొమెంటం ఆఫ్ దీస్ 2 పార్టికల్స్ కనుక తీసుకున్నట్లయితే 0 అవుతుంది. అప్పుడు 2 మనకి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటాయి, 2 సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P1 ప్లస్ P2 ఆఫ్ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ఆఫ్ ఫైనల్గా మనం తీసుకున్నట్లయితే ఇనీషియల్గా 0 ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ హీలియం ప్లస్ P ఆఫ్ థోరియం. ఇవి కదా ఫైనల్లో వచ్చింది మనకి, అవి ఉంటుంది. సో ఇందులో ఒకటి పట్టుకొచ్చామంటే రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది.
సో ద హీలియం న్యూక్లియస్ హ్యాస్ మోర్ మూమెంటమ్ దాన్ ద థోరియం న్యూక్లియస్ అనేది తప్పు. హీలియం న్యూక్లియస్ హ్యాస్ లెస్ మూమెంటమ్ అనేది తప్పు, ఎందుకంటే ఈక్వల్ మూమెంటమ్స్ ఉంటాయి. ఇక ఈ రెండింటికి వద్దాం. హీలియం న్యూక్లియస్ హ్యాస్ లెస్ కైనెటిక్ ఎనర్జీ దాన్ ద థోరియం న్యూక్లియస్, హీలియం న్యూక్లియస్ హ్యాస్ మోర్ కైనెటిక్ ఎనర్జీ దాన్ థోరియం న్యూక్లియస్ అంటున్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు, KE = P²/2m. ఓకే, రెండింటికి మొమెంటమ్ సేమ్ అయినప్పుడు ఇక్కడ మాస్ అనే ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. సో రెండింటిలో మాస్ దేనికి ఎక్కువ ఉంటే దాని కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో హీలియంకి తక్కువ మాస్ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ హీలియంకి ఎక్కువ ఉంటుంది. సో హీలియం హ్యాస్ మోర్ కైనెటిక్ ఎనర్జీ దాన్ ద థోరియం న్యూక్లియస్ అనేది రైట్, హీలియం హ్యాస్ లెస్ కైనెటిక్ ఎనర్జీ దాన్ థోరియం అనేది రాంగ్. సో ఇక్కడ ఈ మాస్ కంపారిజన్లో మనకు తెలుస్తుంది. సో ఇది కాన్సెప్చువల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాగే విడిపోయినప్పుడు ఇనిషియల్ మూమెంట్స్ 0, ఫైనల్ మూమెంట్స్ దానికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉంటుంది. అంటే మూమెంటమ్ ఆఫ్ హీలియం = మూమెంటమ్ ఆఫ్ థోరియమే ఉంటుంది. దో దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. సో వీటి నుంచి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ P²/2m మనం రాసుకోవచ్చు. అక్కడ మాస్ డిసైడ్ చేస్తుంది కైనెటిక్ ఎనర్జీని. మాస్ దేనికి ఎక్కువ ఉంటే దాని కైనెటిక్ ఎనర్జీ తక్కువ. సో హీలియం మాస్ థోరియంతో కంపేర్ చేసుకుంటే తక్కువ కాబట్టి దాని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. మన నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన 3 క్వశ్చన్లలో ఒకటి. హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ గ్రౌండ్ స్టేట్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ఏ మోనోక్రోమాటిక్ రేడియేషన్ ఆఫ్ λ975 angstroms. Number of spectral lines in the resulting spectrum emitted will be. సో నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అడుగుతున్నారు. అంటే ఇంత ఎనర్జీ ఉన్న, ఇంత వేవ్ లెంత్ ఉన్న ఎనర్జీ కనుక అబ్జార్బ్ చేసిన తర్వాత వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని ఉండడానికి అవకాశం ఉంది అడుగుతున్నారు. సో ఎన్ని ఉండడానికి అవకాశం ఉందో మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఫార్ములా లేదు, కానీ ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్రౌండ్ స్టేట్ ఉందనుకుందాం. ఈ పై స్టేట్ నుంచి అబ్జార్బ్ అవ్వడం కానీ లేదా ఎమిషన్ అవ్వడం కానీ జరిగితే ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మాట్లాడుతున్నాను, దాన్ని n అనుకుందాం లేదా సమ్ k అనుకుందాము. ఈ k = 1 అవుతుంది ఇక్కడ. అదే 2 లెవెల్స్ ఉన్నాయి అనుకుందాం. పైన 2వ లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఇదొక ట్రాన్సాక్షన్ లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ 2 ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఒకవేళ 3 లైన్స్ ఉన్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ జరగవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి జరగవచ్చు లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి జరగవచ్చు. ఓకే, దీని నుంచి ఇలా అంటే 3 వస్తాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఏమవుతాయి అంటే ఇది కలుపుకోవాలి, ఇది కలుపుకోవాలి, ఇది కలుపుకోవాలి. ఓకే, ఇలా ఉన్నాయంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లాగా ఉన్నాయి. సో అప్పుడు మనకి టోటల్ ట్రాన్సిషన్స్ వచ్చేసి, సో టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా వస్తాయి అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లైక్ n × n-1/2. ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా. సో మనకి ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఉంటే, ఎన్ని లెవెల్స్ ఉంటే దాని నుంచి ఇక్కడ వేసుకోవచ్చు. n వాల్యూ వచ్చిన దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ముందు n వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ వేవ్ లెంత్ ట్రాన్సిషన్ జరిగిన n వాల్యూ కనుక మనకు తెలిసినట్లయితే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ రావడానికి అవకాశం ఉందో చెప్పవచ్చు. సో ఇది వేవ్ లెంత్ అయినప్పుడు 1/λ = r × 1/n1² - 1/n2² తీసుకోవచ్చు. n1 ఇక్కడ గ్రౌండ్ స్టేట్ 1 తీసుకున్నట్లయితే, ఎందుకంటే హైడ్రోజన్ ఆటమ్ అన్నారు కాబట్టి n1 1 తీసుకుందాం మనం. సో దీని నుంచి 1/975 × 10⁻⁻10 r వచ్చి 1.1 × 10⁻7 తీసుకుందాము ఇంటూ 1/1 - 1/n2². ఓకే, మనం n2 కనుక్కుంటే n వాల్యూ వచ్చినట్టే. n వాల్యూ నుంచి మనం ఈజీగా టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ కనుక్కోవచ్చు అనమాట. సో దీని నుంచి ఇది పైకి వెళ్తే 10⁻10 అవుతుంది, దీని నుంచి 10⁻3 మిగులుతుంది. అంటే 1000 / 975 × 1.1 అంటే 975, దానిలో 10% అంటే 97, నియర్లీ 1 and 17 1 1072. సో 1000/1072 = 1 - 1/n2², which implies ఇది తీసుకొద్దాం, అది తీసుకెళ్తే 1/n2² = 1 - 1000/1072, which is equal to ఇది 72/1072 వస్తుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే నియర్లీ 1/16 వస్తుంది. 1/16 మనం 1/4² రాసుకోవచ్చు. ఇప్పుడు 2 కంపేర్ చేస్తే n2 వాల్యూ 4 వచ్చింది. అంటే 4 లెవెల్స్ ఉన్నాయి అనమాట, ఎనర్జీ లెవెల్స్. 4 లెవెల్స్ ఉంటే ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారం ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయంటే 4 × 4 - 1 3/2. సో 2 1s are 2 2s are, సో మొత్తం 6 స్పెక్ట్రల్ లైన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్.
ఇక్కడ మెయిన్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కనుక్కోవడానికి మనకి ఈ ట్రాన్సిట్స్ ఎన్ని రావడానికి అవకాశం ఉందో జనరిక్ ఫార్ములా వేసాం మనం. ఇది ప్రత్యేకంగా ఫార్ములా టెక్స్ట్ బుక్లో ఏమీ ఇవ్వలేదు. సో ఎన్ని ట్రాన్సిట్స్ జరగడానికి అవకాశం ఉన్నాయో లెవెల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ లెవెల్ని బట్టి ఎన్ని వస్తాయి అంటే సమ్ ఆఫ్ న్యాచురల్స్ నెంబర్స్ లాగా వస్తాయి కాబట్టి n/n-1/2 వేసాము. ఇక రిడ్బర్గ్ ఫార్ములా నుంచి మనకి ఆ వేవ్ లెంత్ నుంచి n2 ఏంటో కనుక్కుంటే, అంటే ఫైనల్ లెవెల్ ఏదో కనుక్కున్నట్టయితే దాని నుంచి మనకి n వాల్యూ వస్తుంది, లెవెల్స్ వాల్యూ. ఆ లెవెల్స్ వాల్యూ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ లిథియం అండ్ హీలియం న్యూక్లియై ఆర్ 5.60 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ and 7.06 mega electron volts respectively. In the nuclear reaction, lithium plus hydrogen gives helium plus some Q. The value of Q released is అంటున్నారు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాము. లిథియం 37 ప్లస్ హైడ్రోజన్ 11 gives helium 24 ప్లస్ Q. ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ ఇస్తే ముందు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 8 ఉన్నాయి న్యూక్లియాన్స్ 8 ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. అంటే ఇంకొక 4 ఉన్న న్యూక్లియాన్ కావాలి. 4 ఉన్న న్యూక్లియాస్ అంటే సేమ్ హీలియమే. అంటే ఇది 2 ఇంటూ హీలియం, అంటే 2 హీలియం ఆటమ్స్ వచ్చినాయని అర్థం. సో ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చిన దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ లిథియం ఎంత ఇచ్చారు? 5.6 ఇచ్చారు. అంటే దీనికేమో 5.6 డెల్టా E/m అనేది 5.6. అదే ఇక హైడ్రోజన్కి 1 న్యూక్లియాన్ కాబట్టి అవసరం లేదు. ఇక్కడ హీలియంకి డెల్టా E/m వచ్చేసి 7.06 MeV. ఓకే, ఇది మనకు తెలియదు, ఇది కనుక్కోవాలి, ఈ Q కనుక్కోవాలి. సో ఇది ఈక్వేషన్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషను, దాని ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు మనకి ఇటుపక్క ఉన్న ఎనర్జీస్ అటుపక్క ఉన్న ఎనర్జీస్ మధ్య డిఫరెన్సే Q అవుతుంది. ఇప్పుడు ఇటుపక్క ఉన్న ఎనర్జీస్ ఎంతో చూద్దాం. ఇటుపక్క ఎన్ని న్యూక్లియాన్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. సో 7 ఇంటూ 5.6, అటు వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఇంటూ 7.06, బట్ ఇక్కడ అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 7.06 ఇంటూ 2. సో అది ఉన్న ఎక్స్ప్రెషన్ ఎనర్జీ, ఉన్న ఎనర్జీ. సో ఉన్న ఎనర్జీని మనం రిలేషన్ రాసుకున్నట్లయితే, సో ఇక్కడ 7 ఇంటూ 5.6 అంటే 7 6 are 42, 4 7 5 are 35, 39.2 అనేది యువతల పక్క ఉన్న ఎనర్జీ, విచ్ షుడ్ బి ఈక్వేటెడ్ టు అటుపక్క ఉన్న ఎనర్జీ ఎంత? 8 ఇంటూ 8 6 are 48, 4 48.87 are 56 ప్లస్ Q. మనకి Q కావాలి. సో దీని నుంచి వచ్చిన ఎనర్జీ ఇది, దీని నుంచి వచ్చిన ఎనర్జీ ఇది. మనకి Q కావాలంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో Q ఈజ్ ఈక్వల్ టు 56.48 మైనస్ 39.20 విచ్ గివ్స్ 8 2 16లో 9 పోతే 17.28 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఆ Q వాల్యూ అవుతుంది. సో ఎక్కడ ఉంది? 17.28 కాస్ 3, ఓకే, నియర్లీ ఇదనమాట. 17.3 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఆ Q వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియో ఐసోటోప్ X విత్ ఏ హాఫ్ లైఫ్ ఆఫ్ 1.4 into 10⁹ years decades to Y which is stable. A sample of the rock from a cave was found to contain X and Y in the ratio 1:7. The age of the rock is. ఒక రాక్ శాంపిల్ ఉంది, దానిలో X అండ్ Y యొక్క రేషియో X/Y ఈజ్ ఈక్వల్ టు 1:7, 1/7 ఉన్నాయి. అంటే ఒక X న్యూక్లియై ఉంటే 7 Y న్యూక్లియస్ ఉన్నాయి. ఓకే, దానిలో ఒక శాంపిల్లో. క్వశ్చన్ ఏమంటున్నాడు? X యొక్క హాఫ్ లైఫ్ వచ్చేసి ఇంత, కానీ చివరాఖరికి అది డెకే అయిపోతే Y లాగా డెకే అవుతుంది. బట్ Y నుంచి ఇంకేం డెకే అవ్వట్లేదు. అంటే ఎండ్ ప్రోడక్ట్ Yతో ఆగిపోతుంది, అక్కడి నుంచి డెకే అవ్వట్లేదు. అంటే ఫర్ సపోజ్ ఒక 10Xలు ఉన్నాయి అనుకోండి. 10Xలు అయితే ఒక హాఫ్ లైఫ్ అయిన తర్వాత 5Xలు అవుతాయి, మిగిలిన 5Xలు 5Yలు అవుతాయి, అంతే కదా. సో అలాగా ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలాంటివి? 1X అంటూ 7Y. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు 7X ఉన్నాయి, అవన్నీ డెకే అవుతాయి వచ్చాయి. అంటే ఇంతకుముందు 7X ఉంది, ఇక్కడ ఒక 1X ఉంది, అంటే మొత్తం 8Xలు ఉన్నాయి. ఈ 8Xలు ఇలా మారడానికి, అంటే 1X అండ్ 7Y లా మారడానికి ఎంత టైం పట్టిందో మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే టోటల్ టైమ్ ఆఫ్ డిసింటిగ్రేషన్ అడుగుతున్నాడు. అంటే ఆ టోటల్ రాక్ యొక్క ఫార్మేషన్ ఏజ్ కనుక పట్టుకున్నట్లయితే తెలుసుకోవాలనుకుంటే మనం హాఫ్ లైఫ్ నుంచి స్టడీ చేయాలి.
సో ఇక్కడ అంతకుముందు 8x ఉన్నాయి, 8x కాస్త 4x అవ్వాలంటే ఒక హాఫ్ లైఫ్, అంటే మిగిలిన 4x 4yలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఈ 4x 2x అయినాయి, ఆ మిగిలిన 2x 2yలు అయినాయి, దీంతో తీసుకుంటే 6yలు అయినాయి. ఇప్పుడు 2xలు కాస్త 1x అయినాయి, ఈ 1x 7y అయినాయి. ఇది పద్ధతి. సో మిగిలిన శాంపుల్ ఇది. అంటే ఇక్కడ ఎన్ని డిసింటిగ్రేషన్ జరిగినాయి? 8x కాస్త 4x అవ్వడానికి ఒకటి, 4x కాస్త 2x అవ్వడానికి ఇంకొకటి, 2x కాస్త 1x అవ్వడానికి ఇంకోటి. అంటే 3 హాఫ్ లైఫ్స్ జరిగినాయి. అంటే 3 హాఫ్ లైఫ్స్ జరిగినాయి అంటే ఆన్సర్ ఏంటి? 3 ఇంటూ హాఫ్ లైఫ్ వచ్చి 1.4 ఇంటూ 10⁻9 ఇయర్స్. సో దీని నుంచి 3 ఇంటూ 1.4 అంటే 3 4s are 12, 1 3 1s are, సో 4.2 ఇంటూ 10⁻9 ఇయర్స్ జరిగిందనమాట. ఇలా శాంపిల్ రావడానికి, ఒక ఎక్స్లు 7yలు రావడానికి ఆ శాంపిల్లో ఎన్ని ఇయర్స్ జరిగింది అంటే 4.2 10⁻9 ఇయర్స్ జరిగింది అనేది మనకి ఇవాల్యుయేషన్లో వచ్చింది. సో అది ఎక్కడ ఉంది ఆన్సర్? 4.2 ఇంటూ 10⁻9 ఇయర్స్, ఇగో థర్డ్లో ఉంది. సో మెయిన్ ఏంటంటే తీసుకున్న శాంపిల్లో ఎన్ని రిమైనింగ్స్ ఉన్నాయో చూసుకున్నట్లయితే అవన్నీ ఎక్స్ల నుంచి వచ్చినాయే కదా. 7y వచ్చినాయి అంటే అంతకుముందు 7x ఉండబట్టి వచ్చినాయి. అంటే మొత్తం 8xలు ఉన్నాయి. హాఫ్ లైఫ్ జరుగుతూ ఎక్స్లు కాస్త వైలా మారిపోయినాయి. సో ఎన్ని హాఫ్ లైఫ్ జరిగినాయో చూసుకున్నట్లయితే ముద్దు లెక్కలో అయినా మనకు అర్థమైపోతుంది. 3 హాఫ్ లైఫ్ జరిగినాయి. 3 హాఫ్ లైఫ్స్ మనం వాల్యుయేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సో ఇది మనం 2014 నుంచి 2024 దాకా తీసుకున్న PYQs. హాఫ్ లైఫ్ కూడా డిస్కస్ చేశాము, బట్ మీకు ఇప్పుడు 2024లో అవసరం లేదు, ఈవెన్ 25లో కూడా అవసరం లేదు. అయితే ఇవి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని జరుగుతుంది, అందుకే దీన్ని స్కోరింగ్ టాపిక్ అనుకున్నాను. యాటమ్స్ అండ్ న్యూక్లియై కలుపుకొని మనకి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతకుముందు విడివిడిగా 2 అడిగేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే కలిపి మనకి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఈ 3 క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి యాటమ్స్ నుంచి అడుగుతున్నారు ఫుల్గా, ఒక్కొక్కసారి న్యూక్లియస్ నుంచి అడుగుతున్నారు, కంబైన్డ్ కూడా అడుగుతున్నారు. కానీ 3 క్వశ్చన్స్ కంపల్సరీ. ఒకే టాపిక్ లాగా చదువుకుంటే 3 క్వశ్చన్స్ కంపల్సరీ. మరి 3 టాపిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను సిలబస్ అప్పుడు డిస్కస్ చేశాను కదా, బిగినింగ్లో నేను సిలబస్లో అండ్ టాపిక్స్ డిస్కస్ చేశాను కదా. యాటమ్స్లో రదర్ఫర్డ్, తర్వాత బోర్స్ మోడలు, తర్వాత ఎనర్జీ లెవెల్స్, ఇవి 3 కాన్సెప్ట్స్. వీటిని త్వరగా ఉంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చే ఆన్సర్స్ చేయొచ్చు. ఆల్రెడీ మీ కెమిస్ట్రీలో కూడా ఉంటుంది, కెమిస్ట్రీ నుంచి కూడా మీరు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ట్రై చేయొచ్చు. అలాగే న్యూక్లియస్లో హాఫ్ లైఫ్ తీసాడు, డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్స్ తీసారు కాబట్టి ఓన్లీ మాస్ డిఫెక్టివ్, ట్రాన్సిషన్, ఆల్ఫా బీటా డెకే ట్రాన్సిషన్స్ ఇవ్వడం జరిగింది. అవి వాటి మీద క్వశ్చన్స్ చేస్తున్నాము. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్స్, ఇక్కడ ఒక 3 కాన్సెప్ట్లు, అక్కడ ఒక 3 కాన్సెప్ట్లు, మొత్తంగా 6 కాన్సెప్ట్ మీరు త్వరగా ఉంటే టోటల్ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో అందుకే దీన్ని స్కోరింగ్ కింద తీసుకున్నాము. సో దీన్ని మనం స్కోరింగ్ టాపిక్ లాగా చదువుకున్నట్లయితే ఈజీగా మార్క్స్ గెయిన్ అవుతాయి. రైట్, దట్స్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.